Audio now unmuted alert. Participants. Empty window. Participant list. Use arrow key to ask them. Voted. Computer. Message. Araki Madam. Computer. William Manover. Co-host. Gravitated. Co-host. B. Computer audio unmuted. Video off selected. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పూజ Audio now unmuted alert. Galaxy M11 అవరు నేమ్ చేంజ్ చేసుకోండి. రవితేజ నా వాయిస్ వస్తుంది కదా? వస్తుంది. గట్ ఇట్. మాట్లాడండి. పూజ మాట్లాడండి. నిన్నకి లైవ్ స్టార్ట్ చేశాను చెప్పాను కదా. నాకు వినిపించలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ am Sai Sri Pooja from Education and Technology team. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ మా ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ టీమ్ సైడ్ నుంచి ఒక దివాళీ కానుకగా ఈరోజు మీకు ఒకటి ఇవ్వబోతున్నాము. అది ఏంటి అనేది ఇప్పుడు మనం వెబినార్లో తెలుసుకుందాం. సో ఇన్ని రోజులు మనం పర్సనల్ స్కిల్స్ మీద అండ్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ మీద అన్నీ కూడా మనం అలాంటి వెబినార్స్ అనేది చూడడం జరిగింది కదా. ఈరోజు ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ టీమ్ సైడ్ నుంచి టెక్నాలజీ నుంచి ఫస్ట్ వెబినార్, అంటే యాక్సెసిబిలిటీకి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి ఇది ఫస్ట్ వెబినార్ అండి. ఇది మనం రోజు జరుపుకునే వెబినార్స్లో ఇది 16th వెబినార్ అవుతుంది. ఈరోజు వెబినార్లో మనకి నిత్య జీవితంలో ఎంతో అవసరమయ్యే ఒక అప్లికేషన్ గురించి ఈరోజు మన ముందు ఆ అప్లికేషన్ డెవలపర్ వాళ్ళందరూ ఉండడం జరిగింది. ఈ అప్లికేషన్ ఏంటి, అది ఎలా యూస్ అవుతుంది, అంటే మనకి ఏ విధంగా మనకి అది మన లైఫ్ స్టైల్కి ఎలా యూస్ అవుతుంది ఏంటి అని ఇవన్నిటి గురించి తెలియచేయడానికి మన ముందున్నారు గ్రేల్ మేకర్ ఇన్నోవేషన్స్ వాళ్ళు అండ్ అలాగే మనందరికీ తెలిసిన విజన్ రిహాబిలిటేషన్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మన ముందు ఉండడం జరిగింది. సో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసేద్దామా? ముందుగా ఈ అప్లికేషన్ స్పేస్ ఫెల్ట్ అనే అప్లికేషన్ని డెవలప్ చేసిన డెవలపర్ అండ్ అలాగే సిఇఓని ముందుగా మనం ఇన్వైట్ చేసేద్దాం. వివిన్ మనోహర్ గారు, వీరు మన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఒక వాలంటీర్గా వర్క్ చేస్తూ మన విజువల్లీ ఇంపేర్ వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అనేది తెలుసుకుని వీరు ఒక యాప్ డెవలప్ చేయడం జరిగిందండి. అదే స్పేస్ ఫెల్ట్ అప్లికేషన్. ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు దిస్ వెబినార్. Thank you so much, ma'am. Thank you for having me here. అండ్ అలాగే ఎన్ కీర్తి గారు, వీరు కూడా ఈ గ్రేల్ మేకర్ ఇన్నోవేషన్స్లో వీరు అవుట్ రీచ్ అసోసియేట్గా వర్క్ చేస్తూ ఈ జూన్ 2022 నుంచి ఎల్వి ప్రసాద్లో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. వీరు ఈ యాప్కి సంబంధించి ఎలాంటి ఫీడ్బ్యాక్ కానీ అలాంటివి, తర్వాత మనకి ఈ యాప్లో సంబంధించి ఏమైనా డౌట్స్ అలాంటివి ఏమైనా వస్తే
వీరు క్లారిఫై చేస్తూ ఉంటారు అన్నమాట. సో వెల్కమ్ కీర్తి మ్యామ్, వెల్కమ్ టు దిస్ వెబినార్. Thank you so much. అండ్ నెక్స్ట్ టీవీ ఐశ్వర్య మ్యామ్. ఈ మ్యామ్ మనందరికీ చాలా పరిచయం ఉంటుంది అనుకుంటున్నాను. ఈ మ్యామ్ విజువల్లీ ఇంపైర్ వాళ్ళకి టాక్టైల్స్, మీ అందరికీ తెలుసు టాక్టైల్ బోర్డ్ ఉంటుంది. టాక్టైల్ బోర్డులో మనం డిఫరెంట్ డయాగ్రామ్స్ ఇలాంటివన్నీ వేయొచ్చు అని కూడా మనం తెలుసుకున్నాము. సో అలాంటివి అండ్ అలాగే వీరు ఒక కౌన్సిలర్ గా ఎల్వి ప్రసాద్ విజువల్ ఐ ఇన్స్టిట్యూట్ లో రిహాబిలేషన్ లో హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ లో వీరు వర్క్ చేయడం జరుగుతుంది. వీరు కూడా ఈ స్పేస్ ఫెల్ట్ అప్లికేషన్ లో ఈ డెవలప్మెంట్ యాప్ డెవలప్మెంట్ లో వీరు కూడా ఒక మెంబర్ గా వర్క్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు దిస్ వెబినార్. Thanks Pooja, thank you so much. అండ్ అలాగే మా ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అనేది డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తో మేము వాట్సాప్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఇలా వివిధ రకమైనటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి రన్ చేయడం జరుగుతుంది. ముందుగా మన ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఫౌండర్ అయినటువంటి కానుల పాండురంగారావు గారిని ఈ వెబినార్ కి ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ సార్, వెల్కమ్ టు దిస్ వెబినార్. ఏంటి ఎక్కినా చాలు. అలాగే ఈ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ లో కూడా మాకు ఒక టీమ్ గా చాలా మంది మా టీమ్ లో వర్క్ చేయడం జరుగుతుంది. వీరెవరంటే ఎన్ ఉమా గారు, పి శాంతి గారు, టి రవితేజ గారు, కె అప్పయ్యమ్మ గారు, జె శ్రీనివాస్ గారు అండ్ అలాగే జె సాయి శ్రీ పూజ. ప్లీజ్ వెల్కమ్ టీమ్ మెంబర్స్ టు దిస్ వెబినార్. థ్యాంక్ యూ మేడం. అండ్ వన్ మోర్ టీమ్ మెంబర్ ఈ నాగరాజ్ కూడా మా టీమ్ లో వర్క్ చేస్తున్నారండి. వెల్కమ్ సార్. Thank you, Pooja garu. Hello all. Now we are going to start our webinar. Now పూజ మీరు అన్మ్యూట్ చేసుకోనమ్మా. hello. Yeah, okay, continue. Yeah, now we will begin our webinar. Okay, ma'am, please start this webinar. Thank you. Aishwarya, you're on mute. Andarki, am I audible now, Vivian? Yes, Aishwarya, you're audible. So good afternoon everyone, we are happy to be here. మీ మధ్యలో మేము ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. సో ఈ రోజు వివియన్, కీర్తి, నేను స్పేస్ ఫెల్ట్ ఏంటి, అది ఎలా యూజ్ చేస్తారు దాని గురించి మాట్లాడబోతున్నాం. సో నేను ముందుగా వివియన్ ని స్పేస్ ఫెల్ట్ ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు అని అడగబోతున్నాను. ఆ తర్వాత నేను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను. So Vivian, you can talk in English. You can tell about how you came up with Spacefelt and what was the reason behind it, and why did you think of developing Spacefelt? So once again, a very good evening to all. I'm really sorry that I'm unable to speak in Telugu. I'm still learning, but Aishwarya would be translating. So this is an application that was actually built for, in fact, for Aishwarya. So
when ma'am was introducing her, she said that she works with LV Prasad and she has visual impairment. And also she is a tactile artist. She makes all these beautiful 3D paintings. So now, like for the paintings, you need to take help of the sighted person to pick the colors, right? Other things you can do by yourself. But when you need to pick the colors, you need to take help of a sighted person. Then I realized when I was talking to her, like so many people with visual impairment have this very simple day-to-day challenge, that is identifying the things around. So that's why we wanted to pick this problem and find a solution for it. నేను ఇది ట్రాన్స్లేట్ చేస్తానండి. సో వివియన్ గారు ఏమంటున్నారంటే ఎలా ఈ స్పేస్ఫెల్ట్ ఒరిజిన్ ఎలా అయితే అయిందంటే, నేను వివియన్ గారు ఎల్వి ప్రసాద్ లో ముందు పని చేసేవాళ్ళం. సో ఒక రోజు కాన్వర్సేషన్ లో ఆయనకి తెలుసు అనమాట నేను టాక్టైల్ పెయింటింగ్స్ చేస్తానని. సో నాకు ఆ పెయింటింగ్స్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఉండేది, కలర్స్ ఐడెంటిఫై చేయడానికి. అప్పుడు ఈ టాపిక్ వచ్చిందనమాట. కలర్స్ అన్ని మొత్తం పెయింటింగ్ చేసినా కానీ కలర్స్ ఐడెంటిఫై చేయడంలో ప్రాబ్లం ఉండేది. కాబట్టి ఏదైనా లేబులింగ్ సొల్యూషన్ ఉంటే బాగుంటుందా అని ఆయన తెలుసుకున్నారు. అదే కాకుండా ఆయన ఏం అర్థం చేసుకున్నారంటే, విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి ఏదైనా లేబుల్ చేయడంలో కొంచెం ఇష్యూస్ ఉంటుంది అని. సో అలా స్పేస్ఫెల్ట్ ది స్టార్టింగ్ అలా ఐడియా అనేది వచ్చింది. So usually some of you might be using braille labels or some other tactile cues to label your things, right? For example, some people in their clothes stitch buttons, some use braille labels. But the thing is that in the country, only 1% of the population can read braille. And for the others, there is no affordable or like simple solution. So that's why we wanted to build something which is easy to use and also affordable for everyone. సో ఇప్పుడు చూస్తే కనుక వేరే లేబులింగ్ సొల్యూషన్స్ చూస్తేనండి, బ్రెయిల్ లేబుల్స్ ఉన్నాయి, అది కాకుండా టాక్టైల్ లేబుల్స్ ఉన్నాయి, అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, అది చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే బ్రెయిల్ చూస్తే కనుక ఓన్లీ 1% ఆఫ్ విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళు బ్రెయిల్ యూస్ చేయగలుగుతారు. ఇవన్నీ చూసి ఆయన అనుకున్నారు ఏదైతే అఫోర్డబుల్ గా ఉంటుందో ఆ సొల్యూషన్ చేస్తే బాగుంటుంది అని మైండ్ లో పెట్టుకుని ఈ స్పేస్ఫెల్ట్ అనేది ఆయన మొదలించారు. So Spacefelt, as I said, it's a very simple solution. First of all, it is a smartphone application, and along with the applications, you have a set of labels. Okay, what you have to do is you have to peel the label, stick it on whichever object you want to identify. For example, if you have a lot of kitchen dabbas, maybe like lot of masala dabbas you might be having, or if you are working, you might be handling some folders, files. If you are a student, probably you'll be having some tactile diagrams. So for all these things, all your personal and work related things, you can use Spacefelt. All you have to do is you need to stick the label to label in the sense it is like small 1 inch into 1 inch size labels. You stick it on the object you want to identify later, and using this app you can record that label. So it's very simple. First you peel the label, stick it on the object you want to identify, then using the app you can record it, and next time when you scan it again, scan the label again, it will read it back to you. సో స్పేస్ఫెల్ట్ అనేది చాలా సింపుల్ అండి. స్పేస్ఫెల్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక యాప్, ఆ యాప్ తో పాటు మీకు ఒక బుక్లెట్ ఉంటుంది. ఆ బుక్లెట్ లో 108 లేబుల్స్. ఇప్పుడు మీరు మీకు తెలిసినట్టు ఉండొచ్చు, స్కూల్ టైంలో బుక్స్ పైన లేబుల్స్ అతికిస్తారు. అదే విధంగా 1 ఇంచ్ లేబుల్స్ ఉంటాయి, ఇవి 108 లేబుల్స్. సో ఏం చేయాలంటే ఈ లేబుల్స్ తీసుకొని ఒక్కొక్క లేబుల్ తీసి మీరు దేనిపైన అతికించవచ్చు. ఇప్పుడు అనుకోండి కిచెన్ లో ఉన్నారు, ఆ డబ్బాల పైన మీరు అతికించుకోవచ్చు. లేకుంటే మీరు ఎక్కడైనా ఆఫీస్ లో పని చేస్తున్నారు, ఆ ఫైల్స్ పైన మీరు అతికించుకోవచ్చు. అలాగే మీరు కాలేజ్ లో అయినా స్కూల్లో ఇలా టాక్టైల్ డయాగ్రామ్స్ ఉన్నాయి, దానికి డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలంటే మీరు అతికించుకోవచ్చు. సో అతికించిన తర్వాత మీరు ఏ యాప్ తీస్తారు, యాప్ ఓపెన్ చేసి ఆ లేబుల్ ని స్కాన్ చేస్తారు. ఫస్ట్ టైం స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు అది మీకు రికార్డ్ అనే ఆప్షన్ ఇస్తుంది. సో
ఆ డిస్క్రిప్షన్, అది ఇప్పుడు అనుకోండి కిచెన్ లో డబ్బాలో మీరు అతికిచ్చారు, డబ్బా పైన మీరు అతికిచ్చారు, ఆ డబ్బాలో ఏముంది, పప్పు ఉందా లేకుంటే, బికాస్ అప్పుడప్పుడు కొన్ని ఇప్పుడు చక్కెర ఉప్పు అలాంటిది అయితే మనం గుర్తించుకోగలుగుతాం, ఓకే ఇది టచ్ లో ఇచ్చేసేస్తాం. కానీ మసాలా డబ్బాలు, ఆ డబ్బాల్లో చాలా వస్తువులు ఉన్నాయంటే అది ఏంటని ఒక్కొక్కటి వెతికి చూసే బదులు ఈ లేబుల్లో మనం యాప్ యూజ్ చేసి అందులో ఏముందని రికార్డ్ చేసేయచ్చు. సో ఇది ఫస్ట్ టైం అనేది మీరు రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళి ఆ లేబుల్ ని మీరు స్కాన్ చేస్తే మీ యాప్ అనేది మీరు ఏదైతే రికార్డ్ చేస్తారో అది ప్లేబ్యాక్ చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ లో, ఆఫీస్ లో డాక్యుమెంట్స్ లో పనిచేస్తున్నారు, దానికి కూడా మీరు రికార్డింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం మీరు అది ఆ లేబుల్ స్కాన్ చేసినప్పుడు యాప్ యూజ్ చేసి అది ప్లేబ్యాక్ చేస్తుంది మీరు ఏదైతే రికార్డింగ్ చేశారో. Right. So Spacefelt labels actually come in two versions. One is what Aishwarya was just explaining. It comes like a booklet in which there are 108 waterproof small labels are there. But if you want to label your clothes, for example, you might be going to the office or college in the morning, so you need to identify your clothes, right? Which shirt goes with which pant, or which kurti goes with which dupatta, and so on. So how do you identify that? For that, we have another version of labels. It's called cloth labels. It comes like a ribbon. Okay, the same labels which you find in the booklet come as a ribbon form. If you give to your friends or a tailor, they can just cut it into small pieces and they'll stitch it to your clothes. So the first version is for sticking it to the objects, and second version it's for stitching it to your clothes. And with the same application, same app, you can label these labels as well. ఇప్పుడు చూసినట్టయితే అండి, స్పేస్ఫెల్ట్ లో లేబుల్స్ ఏదైతే ఉన్నాయో రెండు విధాలుగా వస్తుంది. ఒకటేమో చెప్పినట్టు ఈ బుక్లెట్ లేబుల్స్, అది మీరు పీల్ చేసి మీరు దేనిపైన అతికించుకోవచ్చు. అది కాకుండా మీకు ఇప్పుడు మీకు బట్టలకి ఐడెంటిఫై చేయడానికి అంటే ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి, యాప్స్ ఓకే ఇది ఈ కలర్ డ్రెస్ అలా చెప్తుంది, కానీ ఆ డ్రెస్ పైన ఏ లెగ్గింగ్ ఏ దుపట్టా వేసుకోవాలి, ఆ షర్ట్ పైన ఏ ప్యాంట్స్ ఏ జీన్స్ వేసుకోవాలి, అది కరెక్ట్ గా అది చెప్పదు. సో ఆ మ్యాచింగ్ చేసుకోవడానికి ఇలాంటి లేబుల్స్ ఉంటాయండి, క్లాత్ లేబుల్స్. ఇది మీ ఫ్రెండ్స్ కైనా ఫ్యామిలీకైనా లేకుంటే టైలర్ కైనా ఈ రిబ్బన్ ఇచ్చి వాళ్ళని కట్ చేసి ఆ రిబ్బన్ ని కట్ చేసి మీ డ్రెస్ కి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చూస్తే గనక మీరు కొత్త బట్టలు తీసుకుంటే మీరు కాలర్ దగ్గర చూస్తే ఆ బ్రాండ్ లేబుల్స్ ఉంటాయి కదా, అదే విధంగా ఇది కూడా అక్కడ ఆ ఏరియాలో మీరు స్టిచ్ చేసుకోవచ్చు. సో స్టిచ్ చేసుకుని ప్రొసీజర్ కూడా అదేనండి. యాప్ ద్వారా మీరు అది స్కాన్ చేసి ఫస్ట్ టైం మీరు దానికి డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఈ లేబుల్ యూజ్ చేస్తాను, సో ఆ కుర్తీ పైన లెగ్గింగ్ ఏం మ్యాచ్ అవుతుంది, దుపట్టా ఏం మ్యాచ్ అవుతుంది, దుపట్టా ఇవే కాకుండా ఆ యాడ్ ఆన్ దీనిపైన ఏం జ్యువెలరీ మ్యాచ్ అవుతుంది, ఫుట్వేర్ మ్యాచ్ అవుతుంది, ఇది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో స్పేస్ఫెల్ట్ లో బుక్లెట్ ఆఫ్ 100 లేబుల్స్ ఉంటాయి. అండ్ ఈ క్లాత్ లేబుల్స్ వచ్చి ఒక పెద్ద రిబ్బన్ లా ఉంటుందండి. ఈ రిబ్బన్ లో 25 లేబుల్స్ ఉంటాయి. అంటే మీరు అది కట్ చేసి 25 బట్టలకి మీరు అది స్టిచ్ చేసుకోవచ్చు. So Aishwarya, can we demo so that people can understand it better? సో ఇప్పుడు మేము మీకు ఒక డెమోన్స్ట్రేషన్ చూపిస్తామండి. మా కలీగ్ ఇక్కడ కీర్తి గారు మీకు ఎలా అది పనిచేస్తుంది చూపిస్తారు. ఓకే అండి, హాయ్ అందరికి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను మీకు స్పేస్ఫెల్ట్ గురించి డెమో ఇవ్వడానికి వచ్చానండి. ఈ స్పేస్ఫెల్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, సో మన డైలీ ఆబ్జెక్ట్స్ మీద మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆవిడ చేతిలో ఒక ఫోన్ ఉందండి, ఆ ఫోన్ లో కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, సో టాక్ బ్యాక్ ఉంది, టాక్ బ్యాక్ తో పాటు ఒక బుక్లెట్ ఉంది. ఆ బుక్లెట్ లో ఈ లేబుల్స్ ఉన్నాయి, స్పేస్ఫెల్ట్ లేబుల్స్ ఉన్నాయి. సో ఆవిడ మీకు స్కాన్ చేసి చూపిస్తారు. మీకు టాక్ బ్యాక్ వాయిస్ వినిపిస్తుందండి? Aishwarya, can you reduce the talkback speed a bit? I think it's too fast. Speech rate 146%. Speech rate 133%. Speech rate 120%. Is it better? Yeah, it is better. So swipe down with 3 fingers to select. ఓకే అండి, ఇప్పుడు నా దగ్గర 2 సాస్ బాటిల్స్ ఉన్నాయండి. కొత్త లేబుల్ చూపించు. ఓకే,
సో ఒక కొత్త లేబుల్ ఎలా స్కాన్ చేస్తామో చూపిస్తాము. ఆవిడ బుక్లెట్ నుండి ఇప్పుడు కొత్త లేబుల్ పీల్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్త లేబుల్ నుంచి కొత్త లేబుల్ తీస్తున్నానండి. ఇది స్టిక్కర్స్ టైప్ ఉంటాయి. సో ఇప్పుడు నా దగ్గర సాస్ బాటిల్ ఉందండి. టేబుల్ పైన. ఓకే, టేబుల్ పైన పెడుతున్నాను. సో ఈ లేబుల్ తీసి ఆవిడ టేబుల్ పైన అతికిచ్చారండి. అండ్ ఈ యాప్ లో గనుక మీరు చూస్తే ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ లేబుల్ ని స్కాన్ చేయడానికి స్టార్ట్ స్కానింగ్ బటన్ పైన వెళ్ళాలి. సో వెళ్ళండి కీర్తి. Start scanning button. సో స్టార్ట్ స్కానింగ్ బటన్ పైన డబుల్ ట్యాప్ చేస్తారు. The scanner is active. Point the camera to the tag. ఇప్పుడు ఆవిడ ఫోన్ తీసి ఆ లేబుల్ ని స్కాన్ చేస్తారు. Personal tag detected. Select the options below to record. అది స్కాన్ చేసినప్పుడు అది ఏమంటుందంటే న్యూ పర్సనల్ ట్యాగ్ డిటెక్టెడ్, సెలెక్ట్ ది ఆప్షన్స్ బిలో టు అని అంటుంది. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటేమో రికార్డ్ అనే ఆప్షన్, ఇంకొకటేమో రైట్ నోట్ అనే ఆప్షన్. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే రికార్డ్ అంటే ఇప్పుడు మీరు వాట్సాప్ లో మెసేజ్ ఎలా రికార్డ్ చేస్తారో అదే విధంగా మీరు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ డిస్క్రిప్షన్ మీరు మీ వాయిస్ లో ఇవ్వచ్చు. రైట్ నోట్ అంటే డిఫరెన్స్ ఏంటంటే మీ వాయిస్ బదులు మీరు యాక్చువల్లీ ఆ డిస్క్రిప్షన్ టైప్ చేయవచ్చు. అంటే నెక్స్ట్ టైం ఇది లేబుల్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మీరు స్కాన్ చేస్తే మీ బదులు టాక్ బ్యాక్ మీకోసం అది డిస్క్రిప్షన్ చదువుతుంది. ఇప్పటికీ మనం రికార్డ్ చేస్తాము. కీర్తి. సో రికార్డ్ ట్యాగ్ బటన్ పైన డబుల్ ట్యాప్ చేస్తారు. Please record your 30-second audio after the beep sound. Testing webinar Sunday 23rd October. Finish recording button. సో ఇప్పుడు అది చేసేసరికి ఏమని ఫస్ట్ ఓకే అది రికార్డింగ్ చేసే వరకు ఏమైందంటేనండి లైక్ అది ఆప్షన్ ఇచ్చింది రికార్డ్ యువర్ మెసేజ్ ఆఫ్టర్ ద బీప్ సౌండ్. అది బీప్ సౌండ్ ఇచ్చిన తర్వాత నేను జస్ట్ ఒక టెస్ట్ మెసేజ్ రికార్డ్ చేశాను. ఇప్పుడు ఆ లేబుల్ రికార్డ్ అయిపోయింది. సో ఇప్పుడు కీర్తి మళ్ళీ ఆ లేబుల్ ని మీకు స్కాన్ చేసి చూపిస్తారు. Personal tag detected. Testing webinar Sunday 23rd October. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ టైం మీరు లేబుల్ ని స్కాన్ చేసినప్పుడు న్యూ లేబుల్ డిటెక్టెడ్ కింద ఉన్న 2 ఆప్షన్స్ లో ఒకటి చూస్ చేయమని చెప్పింది. కానీ అది రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లేబుల్ స్కాన్ చేసినప్పుడు ఓల్డ్ ట్యాగ్ డిటెక్టెడ్ అని అనౌన్స్ చేసి నేను ఏదైతే రికార్డ్ చేశానో అది ప్లేబ్యాక్ చేసింది. సో ఆ విధంగా మీరు ఆబ్జెక్ట్స్ లేబుల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు కీర్తి బాటిల్స్ చూపిస్తారా? సో ఇక్కడ బాటిల్స్ ఉన్నాయండి, సాస్ బాటిల్స్. సో 2 సాస్ బాటిల్స్ ఉన్నాయి. అది ఎలా ఉన్నాయంటే సైజ్ సేమ్ గా ఉన్నాయి, షేప్ సేమ్ గా ఉన్నాయి, వెయిట్ కూడా సేమ్ గా ఉన్నాయి. ఇప్పుడు నాకు కొన్ని యాప్స్ ఉంటాయి అంటే ఎలా బార్కోడ్ స్కానర్స్ అని అది టెక్స్ట్ ఉంటాయని, కానీ నాకు ఎగ్జాక్ట్ గా ఎక్స్పైరీ డేట్ తెలియాలంటే, ఇంగ్రీడియంట్స్ ఏం తెలియాలంటే, ఎంఆర్పి తెలియాలంటే నేను ఏది కావాలని అందులో ఆల్రెడీ కీర్తి అందులో రికార్డ్ చేసేసారు. సో కింద వైపు ఆవిడ లేబుల్ బాటిల్ కింద వైపు లేబుల్ ఆవిడ అతికిచ్చి ఆల్రెడీ రికార్డ్ చేసేసారు. ఇప్పుడు అది మీకు స్కాన్ చేసి ప్లే చేసి వినిపిస్తారు. Personal tag detected. Chili sauce, Indian rupee 55 rupees, expiry date 25 March 2020. Swipe out to dismiss. సో ఇది ఇంకొక సాస్ బాటిల్ కూడా ఉంది, అది కూడా స్కాన్ చేస్తారు. Volume controls hidden. Scanner is active. Personal tag detected. The chili sauce, Indian rupee 55 rupees, expiry date 2nd April 2023.
ఇప్పుడు చూస్తేనండి ఒకటి రెడ్ చిల్లీ సాస్ అని చెప్పింది, ఒకటి గ్రీన్ చిల్లీ సాస్ అని చెప్పింది. దెన్ అదే కాకుండా ఆవిడ ఎంత అది ఎన్ని దాని ప్రైస్ కూడా ఆవిడ రికార్డ్ చేసుకున్నారు, ఎక్స్పైరీ డేట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు ఏం కావాలో అది మీరు రికార్డ్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్, మీ ఫ్రిడ్జ్ లో మీరు డబ్బాలు పెడుతున్నారంటే ఆ డబ్బాల్లో ఏమున్నాయి అలా రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. మీ మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్ సార్ట్ అవుట్. ఇప్పుడు మెడిసిన్స్ ఆబ్వియస్లీ మీకు ప్రెస్క్రిప్షన్ అనేది ఇస్తారు డాక్టర్. చాలా వరకు యాప్స్ మీకు వాళ్ళ మెడిసిన్స్ లేబుల్స్ చదువుతుంది, ఇది పారాసిటమాల్, ఇది డోలో అని చదువుతుంది. కానీ ఎప్పుడు తీసుకోవాలి మెడిసిన్, మార్నింగ్ ఒకటి ఫర్ అ వీక్, అలాంటిదైతే మీకు ఏ యాప్ అనేది చదవదు. కానీ ఈ యాప్ లో మీరు ఆ డిస్క్రిప్షన్ అనేది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఒక డాక్యుమెంట్ ఇప్పుడు చూపిస్తామండి. ఇప్పుడు సాస్ బాటిల్స్ అయిపోయి నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. సో డాక్యుమెంట్ ఇప్పుడు చూస్తే నేను మీకు కెమెరా వైపు చూపిస్తున్నాను. ఇక్కడ టాప్ రైట్ సైడ్ ఆఫ్ ద డాక్యుమెంట్ నేను స్పేస్ ఫెల్ట్ ఆల్రెడీ రికార్డ్ చేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇది స్కాన్ చేస్తే అది ఏమని చదువుతుందో చూద్దాం. Circular on banking facilities for persons with disability by the Ministry of Defence, dated 18th November 2014. సో ఇలా డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీరు రికార్డ్ చేసి పెట్టుకుంటే ఇవన్నీ మీకు ప్లే అవుతుంది. అదే విధంగా డ్రెస్సెస్ మీరు రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. దెన్ ఈ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మీకు ఏదైతే కస్టమైజ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది రికార్డ్ చేయొచ్చు, మీ లాంగ్వేజ్ లో రికార్డ్ చేయొచ్చు. వేరే యాప్స్ చూస్తే అది మీకు ఫీడ్బ్యాక్ ఇంగ్లీష్ లో ఇస్తుంది, కానీ ఇది మీ డిస్క్రిప్షన్ అనేది మీ లాంగ్వేజ్ లో మీరు ఇవ్వచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఇంకా నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ఇది వితౌట్ ఇంటర్నెట్ పనిచేస్తుంది. ఓన్లీ ఇనీషియల్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత స్కానింగ్ ప్రాసెస్, రికార్డింగ్ ప్రాసెస్, మళ్ళీ స్కాన్ చేసి అది ప్లేబ్యాక్ చేయడం వితౌట్ ఇంటర్నెట్ పనిచేస్తుంది. అండ్ ఇట్స్ నాట్ నెసెసరీకి మీరు లేబుల్ అతికించిన తర్వాత ఒక యాంగిల్ లో పెట్టే ఫోన్ ఒక యాంగిల్ లో పెట్టే ఏ యాంగిల్ లో అయినా ఉల్టా అయినా మీరు పెట్టి తీయచ్చు. అది లేబుల్ ని స్కాన్ చేసి ఐడెంటిఫై చేసి మీకు ఏదైతే డిస్క్రైబ్ చేశారో అది ప్లేబ్యాక్ చేస్తుంది. ఎస్ వివియన్. So Aishwarya, can you, if possible, show it on the camera? Your camera is switched off in case somebody wants to know how these booklets will look in the future. They may get an idea. I didn't know the camera was off. Oh. Is it on? No. So yeah, meanwhile, I'll just continue. So you try to switch it on. When you switch it on, I'll let you know if it is there. So one thing about this is like these labels can be reused in the sense they can be re-recorded. For example, in the kitchen, if you are using there is some masala box, like say chili powder is there. On the box, you have put one label and you record it as chili powder. Tomorrow, if you want the box, say you remove all the chili powder and put turmeric powder. So now you need not stick any new label on top of the box. You can simply use the app to re-record this label which you have done, and also you can delete the recording also. Say something you have recorded wrong, if you want to change it, so simply you can delete it and use it. So all these 108 labels as well as these 25 cloth labels, you can record it unlimited number of times. And about the duration of recording, in the settings, we have options like from 5 seconds to 60 seconds. For example, during the demo, you would have heard record the 30-second audio after the beep sound. So this recording duration can be changed in the settings. Depending on your use. For example, if there's like only you're going to describe in one sentence or like 2 words, say chili powder, only that you're going to say, then you can use only 5 seconds. But if there is, you're going to give a longer description, for example, for the medicine boxes, for your project files and so on, in those cases, you can increase the duration. So Aishwarya, I'm still unable to see, but no, there is some issue with the camera. I'm not sure what's happening, so I'm sorry about it. Yeah, it's fine. It's fine.
Yeah, please continue, Ishwari. You can translate what I just said. సో ఇప్పుడు వివియన్ చెప్పినట్టు ఏంటంటే అండి, మీకు ఆ రికార్డింగ్ డ్యూరేషన్ ఏదైతే ఉందో అది మీరు చేంజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ అది 5 సెకండ్స్ ఉంటుంది. 5 సెకండ్స్ డిపెండింగ్ ఆన్ ఏ వస్తువుని మీరు డిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ చిన్న వస్తువు, ఇప్పుడు సాస్ బాటిల్స్ ఉంటే అది హార్డ్లీ 10 సెకండ్స్ లో అయిపోయింది. అండ్ ఈ డాక్యుమెంట్ ఉంటే 15 సెకండ్స్ అయింది. కానీ ఇప్పుడు డ్రెస్సెస్ ఉంటే అది మీకు 60 సెకండ్స్ అవ్వచ్చు. సో మీరు అలా డిఫాల్ట్ లో మీరు మీ రికార్డింగ్ టైం మీరు చేంజ్ చేసుకోవచ్చు. And also the re-record option. యా, అది కాకుండా ఇప్పుడు అనుకోండి మీరు ఒక లేబుల్ స్కాన్ చేసి ఏ డబ్బా పైన పెట్టేస్తారు. ఆ డబ్బాలో ఇప్పుడు అనుకోండి ఎగ్జాంపుల్ పావ్ బాజీ మసాలా అని మీరు రికార్డ్ చేసి పెట్టుకున్నారు. కానీ రేపు అదే డబ్బాలో మీరు సాంబార్ మసాలా వేసారు. సో ఆ లేబుల్ ని మళ్ళీ మీరు స్కాన్ చేసి రికార్డ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అంటే పాతది డిలీట్ అయిపోతుంది, కొత్తది దానికి ట్యాగ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు రికార్డ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఒక లేబుల్ ని మీరు డిలీట్ కూడా చేయొచ్చు అండి. అంటే అది తప్పు అయిపోతే రాంగ్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తే కూడా మీరు డిలీట్ రికార్డ్ ఇంకా డిలీట్ అనే ఆప్షన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. Right. So whatever we just spoke now is all for your personal use. Now we want to mention about the backup. Yeah. So whatever you are recording on the recording, right? Everything actually gets saved on the phone. That's why it works completely offline. So you need internet only during the initial registration, and afterwards you can use the app without any network. But the thing is that, say for tomorrow you might be changing your phone, or what if you lose your phone? So then all the recordings will also be lost, right? So that's why we have this backup option. That is, once you have recorded a certain number of labels, you can go to the settings and you can back up these recordings to the cloud. So next time if you want to change the phone or if you want to retrieve the data, it is very simple. You just go to the settings again and get all your recordings back. సో ఇప్పుడు ముందు చెప్పినట్టు అండి, ఈ యాప్ అనేది ఆఫ్లైన్ లో వర్క్ అవుతుంది. సో ఆఫ్లైన్ లో వర్క్ అయినప్పుడు స్టార్టింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మీకు ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. అండ్ ఈ డేటా అన్ని మీరు యూజువల్ గా మీ ఫోన్ లో సేవ్ అవుతుందండి. మొత్తం రికార్డింగ్స్ అన్ని మీ ఫోన్ లో సేవ్ అయి ఉంటుంది. కానీ ఒకవేళ అనుకోండి రేపు మీరు ఒక 108 లేబుల్స్ లో 60 లేబుల్స్ మీరు రికార్డ్ చేసేసారు. రికార్డ్ చేసిన తర్వాత మీరు రేపు ఫోన్ చేంజ్ చేస్తున్నారు అంటే గనక మీరు ఈ రికార్డింగ్స్ అన్ని క్లౌడ్ లో బ్యాకప్ చేయొచ్చు. సెట్టింగ్స్ కి ఆప్షన్ కి వెళ్ళి మీరు క్లౌడ్ లో బ్యాకప్ చేయొచ్చు. బ్యాకప్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు కొత్త ఫోన్ లో ఈ యాప్ మళ్ళీ ఓపెన్ చేస్తారో ఆ యాప్ నుండి మళ్ళీ మీరు ఈ డేటా అనేది మీరు రెస్టోర్ చేసుకోవచ్చు. అంటే కొత్త ఫోన్ లో కూడా మీ ఆబ్జెక్ట్స్ అనేది రీనేమ్డే ఉంటాయి, అంటే రికార్డెడే ఉంటాయి. మీరు ఆ కొత్త ఫోన్ లో నుండి మళ్ళీ రికార్డ్ చేయవలసిన అవసరం లేదు. సో బ్యాకప్ ఇంకా రిస్టోర్ ఆప్షన్ మీరు యూజ్ చేసి ఇది మీ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. Right. So besides for personal use, we are now also exploring Spacefelt for public accessibility, because going to a public place, especially if it is an unfamiliar place like say a mall or a metro station, independently is like still a challenge. Still this public place accessibility is not really great in the country. So always we are forced to take help of a sighted person. So what we are now trying with Spacefelt is that we are asking the organizations and institutes to make their places accessible with the help of Spacefelt. So the difference is that here in the personal version, you peel the label, you stick the label, you record it, and then you scan and listen to it, right? So likewise, for the public version, the difference is the organizations will record the labels. They'll put the labels around their premises. For example, at every door will have this label. All the notice boards in the offices will have this label, and the organization will record it. So as a user, when you go to that place, you just have to scan the labels and listen to it. You need not do any of the recordings or get the labels. The institutes will do it. So far we have done in Hyderabad and in another place in Andhra. It's a college in Andhra. So 2 places we are making it accessible. So in the future, we also want to do it at more places.
సో ఇప్పుడు వరకు మీకు చూపించినందంటే అండి పర్సనల్ వర్షన్ ఆఫ్ స్పేస్ఫెల్ట్. సో అదే విధంగా ఇప్పుడు ఈ స్పేస్ఫెల్ట్ కి పర్సనల్ వర్షనే కాకుండా పబ్లిక్ వర్షన్ కూడా ఉంది. పబ్లిక్ వర్షన్ అంటే ఏంటండి? సో మీరు చాలా మంది విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళు బయట వెళ్తూ ఉంటారు. అంటే ఒక ఎడ్యుకేషనల్ సెంటర్స్ లో యూనో మీ స్టూడెంట్ గా ఉంటారు, ఆర్ మీరు ఎక్కడో పని చేస్తూ ఉంటారు, ఆర్ మీరు మాల్స్, రెస్టారెంట్స్, ఆర్ట్ గ్యాలరీస్ అలాంటి ప్లేసెస్ లో వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఏది ఎక్కడ ఉంది, డోర్ ఎక్కడ ఉంది, ఆ డోర్ లోపల రూమ్ లో ఏమేమి ఉంది అని అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు మేమేం చేసామంటే స్పేస్ఫెల్ట్ ని ఎందుకు మనం పబ్లిక్ ప్లేసెస్ లో యూజ్ చేయలేమని ఒక ఐడియాతో మేము ఈ పబ్లిక్ వర్షన్ అనేది స్టార్ట్ చేసాం. ఇది చాలా సింపుల్ అండి. అంటే ఇప్పుడు పర్సనల్ వర్షన్ లో మీరు స్పేస్ఫెల్ట్ లేబుల్స్ కొని అది మీరు రికార్డ్ చేసి మీ డిస్క్రిప్షన్ ఇస్తారు, అండ్ మీరు కూడా అది ప్లే చేసి మీ పర్సనల్ యూస్ కి అవసరం ఉంటుంది. కానీ పబ్లిక్ వర్షన్ లో ఏంటంటే పబ్లిక్ వర్షన్ లో ఆర్గనైజేషన్ కంపెనీ వాళ్ళు ఆ స్పేస్ఫెల్ట్ లేబుల్స్ ని వాళ్ళ ప్రెమైసెస్ లో వాళ్ళ సరౌండింగ్స్ లో అతికిచ్చి ఆ లేబుల్ కి వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు. డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ యూజర్ గా వెళ్తారు, ఆ యాప్ ఓపెన్ చేసి అక్కడ యాక్సెసిబుల్ ప్లేసెస్ అనే ఒక ఆప్షన్ ఉంది యాప్ లో. అందులో చూస్తే ఎక్కడైతే స్పేస్ఫెల్ట్ యూజ్ చేస్తున్నారో కంపెనీస్, ఆర్గనైజర్, ఆ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో వెళ్ళి మీరు ఆ పర్టికులర్ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకొని ఈ పలానా ఆర్గనైజేషన్ లో వెళ్ళి మీరు ఆ లేబుల్స్ ని స్కాన్ చేస్తే గనక ఆ రూమ్ ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ పూజ అన్నారు, నేను ఎల్వి ప్రసాద్ నుండి. సో గ్రేల్ మేకర్ ఇన్నోవేషన్స్ వాళ్ళు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో ఈ లేబుల్స్ అనేది పెట్టారండి. సో ఇప్పుడు అక్కడ వచ్చి చూస్తే గనక అన్ని డోర్స్ పైన డోర్ నాబ్ ఉంటుంది కదా, ఆ డోర్స్ నాబ్ పైన ఈ లేబుల్స్ అనేది ఉన్నాయి. ఈ లేబుల్ ఎప్పుడు ఎవరైనా మీలో వచ్చి స్కాన్ చేస్తే అది మీకు 3 విషయాలు ఇస్తుంది. ఒకటేమో అది ఏ రూమ్, అంటే మీలో అందరు కంప్యూటర్ రూమ్ చూసి ఉంటారని భావిస్తున్నాను. సో అది ఈ పలానా రూమ్ కంప్యూటర్ రూమ్, ఇక్కడ మీకు అసిస్టివ్ టెక్నాలజీ, స్క్రీన్ రీడర్, స్క్రీన్ మ్యాగ్నిఫైర్స్ నేర్పిస్తారని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది కాకుండా సెకండ్ ఏంటంటే ఆ రూమ్ లేఅవుట్ ఎలా ఉంది, అంటే స్క్వేర్ లో ఉంది, ఇన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, ఇలా ఫర్నిచర్ ఇలా అరేంజ్ అయి ఉంది అని సెకండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. మూడోది నావిగేషన్. అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే మీరు ఈ పలానా రూమ్ దగ్గర నించున్నారు, కానీ మీరు మీ లెఫ్ట్ మీరు 9 స్టెప్స్ యావరేజ్ గా 9 స్టెప్స్ మీరు లెఫ్ట్ కి వెళ్తే ఆడియో లైబ్రరీ రూమ్ అనేది ఉంటుంది. సో అలా మీకు నావిగేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ పబ్లిక్ ట్యాగ్స్ మేము ప్రస్తుతం ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో, ఇంకా బిఆర్ఆర్ కాలేజ్ అని అక్కడ మేము జడ్చర్లలో ఇక్కడ ఈ ప్లేసెస్ లో ఇప్పుడు ఇది యాక్సెసిబుల్ అయింది. మొన్ననే చెన్నైకి వెళ్ళినప్పుడు కూడా మ్యూజియం ఆఫ్ పాసిబిలిటీస్ అనే ప్లేసెస్ లో కూడా ఒక ఈవెంట్ చేసాము. అక్కడ కెఫే ఉందండి, ఆ కెఫేలో కూడా మేము ఈ పబ్లిక్ ట్యాగ్స్ అతికిచ్చాము. అంటే ఈ ఏరియా ఎంత పెద్దగా ఉంది, ఫుడ్ మెనూ, ఇప్పుడు మెనూ కార్డ్ ఉంది, ఆ మెనూ కార్డ్ మనకి యాక్సెసిబుల్ ఉంది, కానీ ఆ మెనూ కార్డ్ కి కూడా మనం రికార్డింగ్ పెట్టాము. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి టోటల్ గా, స్టేజ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ రికార్డ్ చేసి ఆ ఈవెంట్ అనేది ఈ పబ్లిక్ ట్యాగ్స్ ద్వారా మేము యాక్సెసిబుల్ చేసాము. So I think we can now take questions, Aishwarya. What do you think? Yeah. So before that, we have one question already in the chat box. So is this app paid or free of cost? So first of all, while the app is free to download from Google Play, you will have to get the labels. You'll have to purchase the labels. So I'll tell you the price of it. Before that, as I said, like we wanted to keep this as affordable as possible, because the alternate solutions today for this kind of solution is like will cost you around 4,000 to 4,500 rupees. That's the at least will cost you that much. But what we are doing is we are giving these 108 labels to you for the cost of 525 rupees, which includes the taxes. So for 525 rupees, you will be able to label and relabel 108 items. Similarly, for the cloth labels, the 25 labels cost 525 rupees again.
సో ఇప్పుడు చూస్తే కనుక అండి కాస్ట్ ఎంత అవుతుంది అని ఎవరు అడిగారు. యాప్ అనేది ఫ్రీ అండి, మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ప్రస్తుతం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ లేబుల్స్ ఏదైతే ఉందో దానికంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలాంటి టెక్నాలజీ ఆల్రెడీ మార్కెట్ లో కొన్ని ఈ RFID సొల్యూషన్ అని ఉంది. అది చూస్తే మీకు అది 4,000 రూపీస్ వరకు ఉంది. సో మెయిన్ ఏంటంటే ఎంత వరకు మనం కాస్ట్ తగ్గించగలుగుతాం అండ్ ఎంత వరకు అది పీపుల్ కి చేరగలుగుతుంది అది మైండ్ లో పెట్టుకుని వివియన్ గారు దాని కాస్ట్ వచ్చి 525 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్, 525 రూపాయలు ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఆయన ఫిక్స్ చేశారు. సో ఇందులో మీకు 108 లేబుల్స్ అంటే మీరు 108 ఆబ్జెక్ట్స్ మీరు లేబుల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ క్లాత్ లేబుల్స్ ఏదైతే ఉన్నాయి అది 25 ఉంటుందండి. అది కూడా 525 రూపీస్, ఒక రిబ్బన్ 525 రూపీస్ మీకు వస్తుంది. సో ఈ డ్యూరబిలిటీ ఏంటంటే అండి, మీరు ఈ లేబుల్స్ అతికిచ్చే లేబుల్స్ వచ్చి PVC మెటీరియల్ లో చేసి ఉన్నారు. సో అది వాటర్ ప్రూఫ్. సో డబ్బాల పైన మీరు అతికిస్తే అది వాటర్ ప్రూఫ్ కాబట్టి అది మీరు డ్యూరబిలిటీ ఉంటుంది. అండ్ క్లాత్ లేబుల్స్ వచ్చి మీరు దాన్ని వాష్ చేయగలుగుతారు, ఇంకా ఐరన్ కూడా చేయగలుగుతారు. సో పర్సనల్ లేబుల్స్ మీరు కొనాల్సి వస్తుంది. అండ్ పబ్లిక్ లేబుల్స్ వచ్చి ఆర్గనైజేషన్ వాళ్ళు కొని వాళ్ళ ప్రెమైసెస్ లో వాళ్ళు అతికించి రికార్డ్ చేస్తే మీరు అక్కడ జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అండ్ డైరెక్ట్ గా మీరు వెళ్ళి అక్కడ మీరు ఆ లేబుల్స్ ని స్కాన్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో మీలో ఇప్పుడు వివియన్, కెన్ వి ఆస్క్ గో హెడ్ విత్ ద క్వశ్చన్స్? Yeah, sure. సో మీలో ఎవరికైనా స్పేస్ఫెల్ట్ పర్సనల్ లేబుల్స్ అండ్ పబ్లిక్ లేబుల్స్ గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చండి. So meanwhile, I'll paste the contact details and everything on the chat box. So name of the app and other details also I'll just paste it on the chat box. So meanwhile, you can just ask your questions, or if you want to type it on the chat box is also fine. Vivian, do you have a sample public label? Yeah, we can play that, but before that, we'll first take questions for the personal labels. Yeah. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హలో, yes ma'am, I'm audible? yes ma. Yeah ma'am, this is Appu from Visakhapatnam. Okay మ్యామ్, మనకి ఓన్లీ ఇది డ్రెస్సెస్ వరకైనా ఈ లేబుల్స్ అనేవి మనకి ఇంకా జ్యువెలరీ ఉంటాయి కదా, లేడీస్ కి జ్యువెలరీ కావచ్చు, ఇంకా బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మ్యాచింగ్ వేసుకోవాలనుకుంటారు కదా, అదే మీరు అన్నిటికీ చేసుకోవచ్చు. మీరు అన్నిటికీ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ మీరు జ్యువెలరీ పైన అయితే మీరు అతికించుకోలేరు బికాస్ లేబుల్ అంత పెద్దగా ఉంటుంది. సో యూ కెన్ మీరు ఒక డబ్బా లాంటిది మీరు పెట్టుకోవచ్చు. లైక్ మీరు మీ జ్యువెలరీకి ఒక డబ్బా లాంటిది కొనేసి మీరు పెట్టుకొని ఆ డబ్బా ఆ పర్టికులర్ కంపార్ట్మెంట్ లో మీరు ఆ జ్యువెలరీ పెట్టేసి ఆ పైన నుండి మీరు ఈ లేబుల్ అతికిచ్చేసి మీరు అనొచ్చు ఇది ఈ పర్టికులర్ జ్యువెలరీ ఈ డ్రెస్సెస్ తో పాటు వెళ్తుంది. దెన్ అదే విధంగా కాస్మెటిక్స్, అమ్మాయిలకి చూస్తే కాస్మెటిక్స్ కూడా అంటే నెయిల్ పాలిష్ కలర్లు, లిప్స్టిక్ కలర్లు, ఇవన్నీ కూడా అంటే ఈవెన్ నేనైతే మాయిశ్చరైజింగ్ క్రీమ్, బాడీ క్రీమ్ అలాంటి దానికి కూడా ఇది యూజ్ చేస్తాను బికాస్ చాలా వరకు క్రీమ్ డబ్బాలు కూడా సేమ్ షేప్ లో ఉంటుంది. సో దానికి కూడా మీరు డైరెక్ట్ గా అతికించుకొని మీరు లేబుల్ అది రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, అనదర్ డౌట్ ఈస్ దేర్. This is about public labels, ma'am. పబ్లిక్ లేబుల్స్ లో ఆర్గనైజేషన్ వాళ్ళే రికార్డ్ చేసి పెడతారు అంటున్నారు కదా, అవి మేము ఏ షాప్ కి వెళ్తామా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే వాళ్ళు పెట్టిన షాప్స్ కి మేము వెళ్ళాలని ఉంటుందా, లేదంటే మేము వెళ్ళే ఏ షాప్ కైనా ఉంటాయా? లేదు మా. సో ఎలా అంటే ఆర్గనైజేషన్ ఫస్ట్ ముందుకు రావాలి, వాళ్ళ ప్లేస్ యాక్సెసిబుల్ చేయడానికి వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మైండ్ లో ఏముందంటే మేము ఈ పబ్లిక్ ట్యాగ్స్ అనేది ఎన్ని వరకు ఆర్గనైజేషన్స్ కి తీసుకొని వెళ్ళగలుగుతాం అన్ని ఆర్గనైజేషన్స్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. బికాస్ యాక్సెసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య. బికాస్ యాక్సెసిబిలిటీ ఉంటే గనక చాలా వరకు విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళు
ఇండిపెండెంట్ గా ఒంటరిగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనలో ఎంతమంది ఒంటరిగా ఒక రెస్టారెంట్ కి వెళ్ళగలుగుతాం? చాలా తక్కువ ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళి కూడా వస్తారు. కానీ అక్కడ రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్ ఎక్కడ ఉంది, కౌంటర్ ఎక్కడ ఉంది, ఈ టేబుల్ ఉంటే కూడా టేబుల్ కి ఎన్ని చైర్స్ ఉన్నాయి, ఈ టేబుల్ పైన వస్తువులు ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఎవరినైనా తప్పకుండా మనం అడగాల్సి వస్తుంది. సో ఒక ఆర్గనైజేషన్ అయినా కంపెనీ అయినా వాళ్ళు ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఓకే మాకు ఈ స్పేస్ఫెల్ట్ లేబుల్స్ మాకు కావాలి, మేము ప్రెమిసెస్ ని యాక్సెసిబుల్ చేయాలనుకున్నాం. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, మీ కాలేజ్ ఇన్స్టిట్యూషన్, మీరు చేసే వర్క్ ప్లేసెస్ లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి చెప్పండి. బికాస్ యాక్సెసిబిలిటీ అనేది ప్రయారిటీ అన్నమాట డిసేబుల్ వాళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్ కి వాటికి వెళ్తాం కదా మేడం, అంటే మామూలు ఈ కాలేజెస్ వాటికి కాకుండా షాపింగ్ మాల్స్ కి వెళ్ళేటప్పుడు వాటి గురించి తెలుసుకోవటం, వాటి గురించి షాపింగ్ మాల్స్ లో కూడా పెట్టాలనుకుంటున్నామా? షాపింగ్ మాల్స్ లో ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈవెన్ సైటెడ్ వాళ్ళకి కూడా ఇప్పుడు కొత్త షాపింగ్ మాల్ కి వాళ్ళు వెళ్తే కూడా ఒక ఎక్స్కలేటర్ వాళ్ళు ఎక్కుతారు, ఆ సెకండ్ ఫ్లోర్ లో ఎక్కిన తర్వాత ఎగ్జాంపుల్ సెకండ్ ఫ్లోర్ లో ఎక్కిన తర్వాత అది సెకండ్ ఫ్లోర్ లో ఏమేమి ఉంటాయని వాళ్ళకు కూడా వెతకాల్సి వస్తుంది. సో వాళ్ళే వెతకాల్సి ఉన్నప్పుడు మనకి కూడా ఎన్నో షాప్స్ వెతకడం చాలా కష్టం. కానీ అక్కడ కనుక ఈ లేబుల్స్ అనేది మనం అతికిస్తే సో మనకి ఏ షాప్స్ ఉన్నాయని తెలియడం కాకుండా ఆ షాప్ కి ఇప్పుడు ఒక ఫ్లోర్ కి వెళ్ళాను నేను, అక్కడ కేఎఫ్సి ఉంది, ఆ కేఎఫ్సికి వెళ్ళాలంటే కూడా నాకు ఈ స్పేస్ఫెల్ట్ లేబుల్స్ ద్వారా మనం అక్కడ యాక్సెసిబుల్ అనేది చేయొచ్చు. సో ఫ్యూచర్ లో మేము మా ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ లో మన హైదరాబాద్ తో స్టార్ట్ చేయాలని, మాల్స్ అప్రోచ్ చేసి వాళ్ళకి దీని గురించి చెప్పి, ఆర్ రెస్టారెంట్స్ అప్రోచ్ చేసి వాళ్ళకి దీని గురించి చెప్పి, సో అలా స్లోలీ అన్ని ప్లేసెస్ యాక్సెసిబుల్ చేయాలని మా ఉద్దేశం. ఓకే మ్యామ్, ఇంకొక డౌట్ మ్యామ్, ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు స్కాన్ చేసాక రికార్డ్ చేస్తాం కదా, అది మన వాయిస్ తో కాకుండా మన టాక్ బ్యాక్ తో మనం రికార్డ్ చేయటం ఎలా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సో నేను ముందుగా చెప్పినట్టు ఒక ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఇస్తుంది, రికార్డ్ ఆప్షన్ ఇంకా రైట్ నోట్ ఆప్షన్. సో రైట్ నోట్ ఓకే. సో రైట్ నోట్ ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక ఎడిట్ బాక్స్ వస్తుంది. ఆ ఎడిట్ బాక్స్ లో మీరు టైప్ చేయాలి, డిస్క్రిప్షన్ అనేది టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీరు అది సేవ్ చేసేస్తే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే ఆ లేబుల్ మళ్ళీ స్కాన్ చేస్తారో, స్కాన్ చేసినప్పుడు 2 విషయాలు అవుతుంది. ఒకటేమో ఆటోమేటిక్ గా టాక్ బ్యాక్ మీకు ఆ డిస్క్రిప్షన్ చదువుతుంది, ఓకే, అది చదువుతుంది మీకు. దెన్ అదే కాకుండా ఆ డిస్క్రిప్షన్, ఆ టెక్స్ట్ అనేది మీ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే లో విజన్ ఉన్నాయో వాళ్ళకి ఆ స్క్రీన్ పైన డిస్క్రిప్షన్ యూస్ చేసి వాళ్ళు మ్యాగ్నిఫై చేసి కూడా వాళ్ళు చూసుకోవచ్చు. సో ఈ 2 విషయాలు ఈ రైట్ నోట్ ఆప్షన్ ద్వారా వాళ్ళకి అవుతుంది. Okay, thank you ma'am, thank you so much. This app is very useful for all visually challenged people. శివ నేను మళ్ళీ మాట్లాడతాను ఒకసారి. Thank you Manu sir. Welcome. Any more questions? ఇంకా ఎవరికైనా questions ఉంటే అడగొచ్చు. Good evening ma'am. Good evening. Yeah. I am Nagraj from Chittoor, Andhra Pradesh. Yes ma'am. Ma'am, can you explain the process of registration, ma'am? Is this done by OTP registration, or we have to consult a representative to register from the app? Okay, so good question. So registration is a very simple process. Okay, first of all, for registration you need to have 2 things in your hand. One is, okay, can I use Telugu Nagraj, keeping everybody in mind? Sure ma'am. Yeah. So Nagraj, first time Play Store నుండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ దగ్గర ఈ లేబుల్స్ అనేది ఉండాలి, ఈ బుక్లెట్ ఆఫ్ లేబుల్స్ అనేది ఉండాలి. సో ఇది 2 ఉంటేనే మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయగలుగుతారు.
సో బై డిఫాల్ట్ ఈ లేబుల్ తో పాటు మీకు ఒక పిన్ నంబర్ ఇవ్వబడుతుంది. పిన్ నంబర్ ఈ లేబుల్ లాస్ట్ పేజ్ పైన ప్రింట్ అవుట్ అయి ఉంది. అది కాకుండా మేము విజువల్ ఇంపేర్డ్ కి మేము మెసేజ్ లో కూడా పెడుతున్నాము, ఈ పలానా మీ బుక్లెట్ పిన్ నంబర్ ఈ 8 డిజిట్ పిన్ నంబర్ అని వాళ్ళకి వాట్సాప్ లో అయినా మెయిల్ లో అయినా పంపిస్తున్నాం. సో మీరు యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా మీరు లేబుల్స్ ని స్కాన్ చేయలేరు. ఓకే, అక్కడ ఒక ఆప్షన్ ఉంది మీకు యాప్ లో, యాక్టివేట్ మై ట్యాగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో మీరు కనుక ఓపెన్ డబుల్ ట్యాప్ చేస్తే అక్కడ మీకు స్క్రీన్ లో పిన్ నంబర్ ఎంటర్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. సో ఆ ఏరియాలో మీరు పిన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే గనక దెన్ అప్పుడు అంటుంది ద ట్యాగ్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ అసైన్ టు యూ. సో ఇప్పుడు ఏంటంటే ఆ 108 లేబుల్స్ మీరు మీ ఫోన్ ద్వారా మీరు స్కాన్ చేయొచ్చు. సో మీ పక్కన వాళ్ళు అది స్కాన్ చేయలేరు, అది కస్టమైజ్ బై డిఫాల్ట్ అది మీ ట్యాగ్స్ అయిపోతుంది. సో అలా మీరే యూజ్ చేయగలుగుతారు, మీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉంటుంది. సో ఇనిషియల్ రిజిస్ట్రేషన్ లో ఇది పిన్ నంబర్ మీరు ఎంటర్ చేయాలి అండ్ ఫోన్ నంబర్. ఫస్ట్ ఫోన్ నంబర్ మీరు ఎంటర్ చేస్తే అది ఓటీపీ మీకు వెరిఫై డైరెక్ట్ గా అది మీకు పంపించేస్తుంది. సో వెరిఫై అయిపోతుంది. దెన్ యూ హ్యావ్ టు యాక్టివేట్ యువర్ ట్యాగ్స్ అండ్ దెన్ యూ ఆర్ రెడీ టు స్కాన్ అండ్ యూజ్ యువర్ ట్యాగ్స్. సింపుల్ ప్రొసీజర్. Am I clear, Nagraj? Yes, ma'am. By the way, before installing the application, do we have to contact anyone to avail the labels, ma'am? ఎస్, మీరు యాప్ లో మీరు చూస్తే మీకు అక్కడ కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయండి, ఆర్ నేను అనౌన్స్ కూడా చేస్తాను. ఎనీబడి ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేసింగ్ ది యాప్స్, మీరు ఈ నంబర్ కి కీర్తి తీస్తారు, కీర్తి నంబర్ అది. సో మీరు ఆ నంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు యాప్ బుక్లెట్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. నంబర్ ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ అండ్ ఐ ఆల్సో షేర్ విత్ ఐ థింక్ ఆల్రెడీ పూజ దగ్గర నంబర్స్ ఆ నంబర్ ఉంది, మీ గ్రూప్ లో కావాలంటే షేర్ చేయొచ్చు. నంబర్ వచ్చి 8520818879 and I think it's also shared in the chat, so you can get it from there. So sorry, I'll just paste it again. I mean it is all like one big lump. I will paste the message again one by one. I'll paste. Meanwhile you can announce it. I should yeah. So again I'm announcing 8520818879. ఇది నంబర్ అండి. ఈ నంబర్ మీరు కాల్ చేస్తే ఎవ్రీథింగ్ వాళ్ళు ఎలా పేమెంట్ చేయాలి, ప్రొసీజర్ ఏమేమి అడ్రస్, ఇప్పుడు మీ ఇంటికి కూడా అది పంపగలుగుతాము. సో మీరు అడ్రస్ అవన్నీ ఇస్తే ఇంటికి కూడా పంపగలుగుతాం. సో అవన్నీ ప్రొసీజర్ అయిన తర్వాత దెన్ యూ కెన్ రిజిస్టర్ అండ్ యాక్టివేట్ యువర్ ట్యాగ్స్. ఎక్కడ మీరు వీటికి సంబంధించి అంటే రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సినటువంటి ఆప్షన్స్ లైక్ మొబైల్ నంబర్, అలాగే అడ్రస్, మెయిల్ ఐడి, ఇలాంటివి ఏవైతే ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాల్సి వస్తుందో అవన్నీ కూడా పర్సనల్ గా మాకు ఇచ్చినట్లయితే దానికి ఒక గూగుల్ ఫామ్ అనేది మేము క్రియేట్ చేసి ఇదే ఈవెంట్ కింద మేము డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళంతా గూగుల్ ఫామ్ చేసిన తర్వాత ఆ షీట్ మొత్తం మీకు పంపించేస్తాం మ్యామ్. I didn't get you, like see, registration anedi you yourself can procedure anedi chala simple. Okay, so app anyways it is free, meer andaru actually explore cheyochu aa app interface. So meer download cheskunte aa app ni first of all adi mee screen open cheste phone number adugutundi. ఫోన్ నంబర్ మీరు ఎంటర్ చేయాలి. ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మా తరఫు నుండి అది చేయలేం, బికాస్ మీ ఫోన్ నంబర్ కి అది ఓటీపీ అనేది పంపిస్తుంది. అది ఆటోమేటిక్ వెరిఫికేషన్ అవ్వాలి, అవుతేనే అది యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఫోన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ పంపుతుంది, వెరిఫై అయ్యి మళ్ళీ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లో మీ పేరు ఇవ్వాలి అండ్ ఆప్షనల్ సెకండ్ ఆప్షన్ వచ్చి ఆప్షనల్ అన్నమాట, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, సబ్మిట్ అవ్వాలి. సబ్మిట్ చేసిన తర్వాతనే మీకు ఆ యాప్ మెయిన్ పేజ్ హోమ్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్ వుడ్ బి బెటర్ మీరు ఇండివిజువల్ గా చేస్తే అది బెటర్, బికాస్ మాకు పంపిస్తే కూడా వీ వోంట్ బి ఏబుల్ టు వెరిఫై యువర్ ఫోన్ నంబర్స్, బికాస్ అది ఓటీపీ అనేది మీ ఫోన్ నంబర్స్ కే పంపుతుంది. ఓకే మ్యామ్. ఓకే, అండ్ వన్ మోర్ సజెషన్ మ్యామ్, మీరు
చాలా చక్కని ఇప్పటి వరకు మేము టెక్నాలజీలో ఎంత బాగా రాణించినప్పటికీ కూడా ఇలాంటి అప్లికేషన్ నేను ఎప్పుడు చూడలేదు. మీరు చెప్తుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా వండర్ఫుల్ అప్లికేషన్ అండి నిజంగా. మనోహర్ సార్ నిజంగా చాలా అంటే దీనికి ఎంత కష్టపడ్డారో నాకైతే తెలియదు కానీ చాలా అద్భుతంగా ఇక్కడ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ అని కానీ లేకుంటే స్టూడెంట్స్ అలాగే మొత్తం లేడీస్ అని జెంట్స్ అని అలా లేకుండా మొత్తం మన కుకింగ్ లో కూడా యూజ్ అయ్యేటువంటి ప్రతి లేబుల్స్ ను చాలా చక్కగా డిజైన్ చేశారు. నిజంగా మేము ఎప్పుడు తీసుకోవాలా అన్న ఇది కలుగుతున్నాం మాకైతేను ఖచ్చితంగా. సో మ్యామ్ అండ్ వన్ మోర్ సజెషన్ ఏంటి అంటే కనుక ఇంత బాగా డెవలప్ చేశారు కదా, ఇంకొక మనకు మన సొసైటీలో విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే మనకి క్యాప్చర్ కోడ్ వస్తూ ఉంది కదా, మనకై మనం మీరు అన్నట్టుగా ప్రతి రంగంలో మనం చక్కగా రాణిస్తున్నాం అన్ని విధాలుగా. మరి ఈ యొక్క క్యాప్చర్ కోడ్ విషయంలో కూడా ఏదైనా సొల్యూషన్ దొరికితే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. షూర్ అండి, నేను వివియన్ గారితో మాట్లాడతాను. వివియన్, దే ఆర్ సేయింగ్ దట్ థ్యాంక్ యూ దట్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ యూనిక్ యాప్ that has multiple needs, maybe kitchen for students, people who are working. They're thanking you for doing such hard work and developing this app, and appreciating your work. Secondly, they are asking you if there could be an app that will help them with the capture codes. Yeah, ma'am. First of all, thank you so much for your appreciation. I'll convey it to my team as well. And if you could all show your support, we can also do a lot more things. The last one I didn't get, Aishwarya. So what is this app would be for, the new app? Now there are visual captures, right, Vivian, when you open a page. So visual captures usually don't work. I mean, like some websites, they give audio captures that helps us, but most captures, like when you go to government pages or they you have to give a visual capture. So without the visual capture, it doesn't work. So they're saying if there could be an app that could help you with this visual capture. Definitely, sir. Yeah, we'll definitely consider that as well. Yeah, sure. నాకు ఇక్కడ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటి అంటే కనుక మనం చూసుకున్నట్లయితే నిజంగా ప్రతిదీ కూడా ఏదైనా స్కాన్ చేయాలంటే 100% మనకు ఇంటర్నెట్ అనేది కావాలి. బట్ ఇక్కడ ఏంటంటే వితౌట్ ఇంటర్నెట్ అంటున్నారు చూసారు, అది చాలా అంటే చాలా 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 బాగుంది. ఎందుకు అని అంటే కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం బయటకు మీరు అన్నట్లు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తాము. సో కొన్ని చోట్ల మనకి అన్ని రకాలైనటువంటి నెట్వర్క్స్ అనేవి అందుబాటులో ఉండవు. అలా అని చెప్పేసి ఉన్న నెట్వర్క్ మన దగ్గర సిమ్ ఉండకపోవచ్చు. ఇలాంటి టైంలో ఏంటంటే మనం స్కాన్ చేసి మన యొక్క టాస్క్ ను కంప్లీట్ చేసుకునే విషయంలో అయితే కొంచెం సఫర్ అవుతుంటాము. సో ఈ యొక్క యాప్ ద్వారా అలాంటి ఇష్యూ ఏమి లేకోకుండా చాలా చక్కగా వితౌట్ ఇంటర్నెట్ స్కాన్ చేసుకొని చదువుకోవటం, అది కూడా మనకు నచ్చినటువంటి వాయిసెస్ తో కూడా రీడ్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం మాత్రం నిజంగా చాలా సార్లు మిమ్మల్ని అప్డేట్ చేసిన మమ్మల్ని మెచ్చుకున్న తక్కువ అవుతుందండి. I'll translate that to Vivian. So Vivian, one more thing what they liked about the app is they like the fact that it works without the internet. Because what they're saying is, especially in public places, when they go around, not all networks are available all the time, and without internet feature of this app, they did not worry about it, so they're thankful for that. True. I mean, even though we have all these 5G technologies and everything today, but still there are so many places, even within the city also, if you go to a basement parking area, those places we won't find proper network connection. And for us, this app, I mean, that's something which I've been thinking from the beginning, because it has to be instant. The moment you scan it, you shouldn't waste time or waiting for something to happen. So instantly we want the app to work with the labels. So that's why we made it offline. We're glad you're liking it. Definitely please give a try and let us know your feedback so that we can make it better. Yeah, thank you sir, thank you so much. రియల్లీ చాలా మంచి అప్లికేషన్ అయితే రోజు నేను చూసాము, మేమందరం కలిసి చూసాము. సో హ్యాపీ సార్. Thank you so much. Thank you. Any more questions anyone has? Any question is fine, or suggestions, feedback, ideas, anything would be good.
ఎనీవన్ ఇఫ్ మీలో ఎవరైనా పబ్లిక్ ట్యాక్స్ ట్రై చేయాలనుకుంటే మీరు హైదరాబాద్ లో ఉంటే గనుక ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కి వచ్చి మీరు ఇది ట్రై చేయొచ్చు. కీర్తి గారు ఉంటారు, సో షీల్ షో యూ అరౌండ్ ఆ యాప్ ఎలా ట్రై చేయాలి. అండ్ ఈవెన్ పర్సనల్ ట్యాక్స్ మీరు టెస్ట్ చేయాలనుకుంటే కూడా మీరు అక్కడ వచ్చి మీరు టెస్ట్ చేయొచ్చు. మేడం యా మేడం ఇప్పుడు మనం ఒక షాప్స్ కి వెళ్తాం మేడం, టోటల్లీ బ్లైండ్స్ కానీ పార్షియలీ బ్లైండ్స్ కానీ ఉంటారు. వాళ్ళకి పేమెంట్ చేయడానికి స్కానర్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని ఆ లేబుల్ ఈ యాప్ లో తెలుస్తుందా మేడం? సో ఇప్పుడు షాప్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆ షాప్ పెట్టారా లేదా అండి. ఈ స్పేస్ఫెల్ట్ యాప్ లైక్ ఎగ్జాంపుల్ జస్ట్ అంటున్నాను, ఇప్పుడు ఎల్వి ప్రసాద్ లో వాష్రూమ్ మేము యాక్సెసిబుల్ చేసాం. ఓకే, సో ఆ వాష్రూమ్ లో ఏంటంటే మీరు మెయిన్ ఏరియా ఉంటుంది, దెన్ ఒక హాల్ లో ఉంటుంది. ఆ హాల్లోనే మీకు ఈ వాష్ బేసిన్, మిర్రర్ అవన్నీ ఉంటుంది. దెన్ రైట్ సైడ్ లో లైన్ గా 4 డోర్స్ ఉంటాయండి, టాయిలెట్ డోర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మెయిన్ ప్లాట్ఫామ్ ఎక్కడైతే మీకు వాష్ బేసిన్ ఉందో అక్కడ మీకు ఈ హ్యాండ్ వాష్ చేసుకునే డబ్బా ఉంటుంది. ఓకే, సో ఏమైతుందంటే మేము ఏదైతే స్టిల్ గా ఉంది, ఇప్పుడు వాష్ బేసిన్ అనేది ఎవరు మూవ్ చేయరు, అది అక్కడే ఉంటుంది. సో అది మేము రికార్డ్ చేసి పెట్టొచ్చు కి వాష్ బేసిన్ మీకు మీరు లెఫ్ట్ సైడ్ నుండి మీరు 3 స్టెప్స్ తీసుకుంటే మీకు ఫస్ట్ వాష్ బేసిన్ ఉంటుంది. ఇంకా అక్కడ నుండి మీరు యావరేజ్ ఒక 5 స్టెప్స్ ముందుకు తీసుకుంటే మీకు సెకండ్ వాష్ బేసిన్ ఉంటుంది అని రికార్డింగ్ ఉంది. కానీ సోప్ డబ్బాకి ఏదైతే ఉందో దానికి మేము పెట్టలేమండి, బికాస్ పీపుల్ వచ్చి అది లెఫ్ట్ రైట్ యూస్ చేసి అలా సెంటర్ లో పెట్టేస్తారు, అది మూవబుల్ కాబట్టి. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ వాష్రూమ్ లోపల మీరు వెళ్తే గనక అక్కడ డస్ట్బిన్ పొజిషన్, టిష్యూ పేపర్ రోల్ పొజిషన్, హ్యాండ్ ఫ్లష్ పొజిషన్ అన్ని చేంజ్ అవ్వదు. సో అది మేము చెప్పొచ్చు, మీ రైట్ సైడ్ లో వెనక వైపు హ్యాండ్ ఫ్లష్ ఉంది, రైట్ సైడ్ లో ముందు వైపు మీకు టాయిలెట్ రోడ్ ఉంది, అదే విధంగా మీకు లెఫ్ట్ సైడ్ లో డస్ట్బిన్ ఉంది. ఈ పొజిషన్స్ చేంజ్ అవ్వదు. కానీ ఈ స్కానర్స్ అది మూవ్ చేసేది ఉంటే మన చేతుల్లో అది లేదండి. అది మూవ్ చేసే అది స్టిల్ అప్పుడప్పుడు మీ షాప్స్ లో వెళ్తే కొన్ని ఏరియాస్ లో అలాగే స్టిక్ చేసి పెడతారు, అది మూవ్ అవ్వదు. అలాంటప్పుడు మనం చెప్పొచ్చు ఇక్కడ ఈ స్టెప్ లో మీకు ఈ స్కానర్ అనేది ఉంది, కానీ మూవ్ చేసేది ఉంటే మన చేతిలో అది లేదండి. ఓకే, యా. I'll just play one example, public for the same for the toilet. We have some example audio which has been which is being used somewhere. I'll just play that quickly. సో ఇప్పుడు ఒక పబ్లిక్ లేబుల్ మీకు ప్లే చేసి చూపిస్తామండి. సో ఆ లేబుల్ ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు, ఇస్ దట్ వాష్రూమ్ వన్ వివియన్? Yeah. సో ఒక వాష్రూమ్ లో మీరు వాష్రూమ్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఎందుకంటే వాష్రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సైటెడ్ వాళ్ళతో వెళ్తే వాళ్ళు అంటారు ఓకే ఇది వెస్టర్న్ టాయిలెట్, ఇది ఇండియన్ టాయిలెట్, ఇంతకంటే ఎక్కువ వాళ్ళ డిస్క్రిప్షన్ ఎక్కువగా ఇవ్వరు. సో మీరు లోపల వెళ్ళిన తర్వాత మీరే అన్ని ఫిగర్ అవుట్ చేయాల్సి వస్తుంది, డస్ట్బిన్ ఎక్కడ, టాయిలెట్ రోల్ ఎక్కడ, కష్టమవుతుంది. అంటే ఆబ్వియస్లీ బాత్రూమ్ లో వెళ్తే, వాష్రూమ్ లో వెళ్తే టచ్ చేయడానికి కూడా మనం హెసిటేట్ చేస్తాం, లైక్ పబ్లిక్ వాష్రూమ్స్ అనేది. సో అలాంటి టైంలో డోర్ నాబ్ వెనకాల ఇలాంటి లేబుల్ అనేది ఉంటే అది స్కాన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఆడియో ప్లే అవుతుంది. ఇప్పుడు వివియన్ ప్లే చేసి చూపిస్తారు. This is a western toilet. If you're standing with your back face towards this door, you can take 3 steps ahead to get to the pot. Once you're sat on it, towards your right is the toilet paper roll and the hand flush on the wall. Likewise, you have the dustbin towards your left. The flush valve is right behind the toilet at your chest or waist level. So this is just I mean this is in English now. So likewise the organizations, it depends, like they can record it in different languages as they want. So yeah. సో ఇప్పుడు చూస్తే కనుక అది ఒక వాష్రూమ్ ఎలా ఉందని డిస్క్రైబ్ చేసింది. ప్రస్తుతం ఇది తెలుగులో, ఇంగ్లీష్ లో ఉందండి, కానీ ఇది మీరు తెలుగులో కూడా చేంజ్ అంటే ఆర్గనైజేషన్ తెలుగులో కూడా రికార్డ్ చేయవచ్చు. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి?
Ma'am, I have a question. Yes, Pooja. మ్యామ్ ఇప్పుడు లైక్ డ్రెస్సెస్ పైన లేబుల్స్ అంటున్నారు కదా, సో ఆ లేబుల్స్ లైక్ మనం అంటే డ్రెస్ మ్యాచింగ్ చూసుకోవాలి కదా, మనం లేబుల్స్ పెట్టేసినా కూడా లేబుల్స్ రికార్డ్ చేస్తాం, కానీ ఇప్పుడు కొన్ని ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు లెగిన్స్ ఇప్పుడు వచ్చే లెగిన్స్ అన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ డిజైన్లో వస్తున్నాయి కదా, మేబీ టాప్స్ అయితే మారచ్చు వాటి డిజైన్ని బట్టి, బట్ లెగిన్స్ అనేది ఒకేలా ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఏది ఏ కలర్ అనేది ఫిగర్ అవుట్ చేయాలి కదా, అంటే ఆ పర్టిక్యులర్ టాప్కి ఏ లెగిన్ మ్యాచ్ అవుతుంది అనేది ఎలా ఫిగర్ అవుట్ చేయాలి? షూర్ పూజ, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, నా దగ్గర I can play an example also if you want. I have this kurtis recording, this white kurti. I'll just she's asking about the leggings thing, Vivian. I'll just explain to her and then you can play that. No problem. Okay. So Pooja, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కుర్తీ ఉంది నీ దగ్గర, అందులో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డిస్క్రైబ్ చేయొచ్చు ఆ కుర్తీ ఏ కలర్, నీ కలర్స్ గనక అర్థమైతే అది ఏ కలర్ ప్యాటర్న్ అని డిస్క్రైబ్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు లెగ్గింగ్స్, నువ్వు అనొచ్చు దీనిపైన నువ్వు వైట్ లెగ్గింగ్ అయినా క్రీమ్ లెగ్గింగ్ అయినా వేసుకోవచ్చు. దిస్ ఇస్ వన్ కుర్తీకి నువ్వు స్టిచ్ చేసి పెట్టిన లేబుల్. దెన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆబ్వియస్లీ నువ్వు లెగ్గింగ్స్ కి కూడా నువ్వు ఇది స్టిచ్ చేస్తావు. సో లెగ్గింగ్స్ కి స్టిచ్ చేసినప్పుడు ఆ లెగ్గింగ్ కి ఉన్న లేబుల్ పైన నువ్వు ఏమంటావు, ఈ లెగ్గింగ్ ఈ పర్టికులర్ కుర్తీ పైన నేను ఈ కుర్తీ ఏదైతే ముందు వైపు బటన్స్, రౌండ్ బటన్స్, పర్టికులర్ నెక్ ఉంది, దానిపైన నేను ఈ లెగ్గింగ్ వేసుకోవాలని ఆ లెగ్గింగ్ కి కూడా నువ్వు డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. సో క్లియర్ కి నేను ఇప్పుడు వివియన్ ని ప్లే చేయమంటాను. వివియన్, So this is a recording which Aishwarya had done for a if those who aren't speaking, it will be good if you can please mute yourself so that we don't get any disturbance. Thank you so much. Yeah. This is a white kurti with red flowers and green leaves. You can either wear red or green leggings and dupatta on it. To match, you can use golden color trinkets and wear brown color footwear on it. So likewise, you can customize it like whatever you want to. For example, if it is striped shirt, you can say horizontal stripes or vertical stripes, what color it is, what material it is made of, what size also, sometimes you might have like 2 different size shirt. So that time also you can record what size is it. So it all depends on you, however you want to customize it, and you can record it in your own language, whichever language you are comfortable. So it is fully customizable. Yes, I hear someone speaking. ఫ్రెండ్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా, లేకుంటే ఫీడ్బ్యాక్, ఎనీ సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ప్రాబ్లం లేదు, చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు చార్జ్ చేయడం రాని ఎడలా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అందరికీ అన్మ్యూట్ పర్మిషన్ ఉంది చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అమ్మ, నా పేరు శ్యామ్ సుందర్ రావు. నేను ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ గా పనిచేస్తున్నాను. ఓకే. యాక్చువల్గా ఇన్ ద ఎమర్జింగ్ సొసైటీ ఏ నంబర్ ఆఫ్ న్యూ థింగ్స్ ఆర్ ఐడియా డెవలపింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ సెక్టర్ ఫర్ ద విజువల్లీ హ్యాండిక్యాప్డ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నంబర్ ఆఫ్ యాప్స్ ఆర్ దేర్ which are describing the scenes, like envision.ai. Okay, whatever it may be, the effort which has been done by you is very appreciable, but I would like to suggest you one thing, that already in the recent days 5G technology has been introduced in our India, no? So the app must be
in a position to describe what is happening in front of us. It should be in a live video or audio. Keep it in mind and try to develop the app, modify the app in that way. ఆ విధంగా చేస్తే మనకి ఇంకా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలోకి మనం వెళ్ళిపోయినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు డిస్క్రైబ్ సీన్ అనేది ఇక్కడ ఏంటంటే ఒక ఫోటో తీసినప్పుడు ఒక ఐటమ్ డిస్క్రైబ్ చేస్తుంది అది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే లైవ్ వీడియో ఉంటే ఎదురుగా ఏ వస్తువు ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎవ్రీథింగ్ మస్ట్ అండ్ షుడ్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ఆడియో ఫార్మాట్. అటువంటి ప్రయోగం ఏమన్నా చేస్తే ఇంకా బ్లైండ్ కమ్యూనిటీకి చాలా మేలు జరుగుతుందని నా ఒపీనియన్. ఐ థింక్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ మీ. థ్యాంక్ యూ అండి. ఐ గెట్ వాట్ యుర్ సేయింగ్. సో మా మైండ్లో ఏంటంటే అండి, అంటే మీ ఇన్ఫర్మేషన్ కొరకు ఐఎమ్ ఆల్సో విజువలీ ఇంపేర్డ్ అండి. సో నేను ఎవ్రీడే మీరు ఇప్పుడు ఎన్విజన్ ఏఐ, సీయింగ్ ఏఐ, ఇంకా సూపర్ సెన్స్ ఇలాంటి చాలా యాప్స్, దీనికంటే ముందు ఐడి ప్రో అనేది ఇలాంటి యాప్స్ నేను చాలా యూజ్ చేశాను. సో ఇవన్నీ ఏఐ బేస్డ్ యాప్స్ అండి. ఏఐ బేస్డ్ ఏమవుతుందంటే ఇట్స్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ఇంటర్నెట్. ఓకే, అండ్ ఇంటర్నెట్ లో డిపెండ్ అయ్యే వల్ల దాన్ని అప్పుడు అక్యురసీ మన నెట్వర్క్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అది ఎంత అంటే రెస్పాన్స్ టైం కూడా మన నెట్వర్క్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. దెన్ పైగా ఇంకొకటి ఏంటంటే, ఇది మనం స్పేస్ఫెల్ట్ అనేది ఐడెంటిఫైయింగ్ యాప్ కాదండి, ఇది లేబులింగ్ యాప్. సో ఐడెంటిఫైయింగ్ యాప్స్ ఆల్రెడీ ఎన్నో ఉన్నాయి, అండ్ కమ్యూనిటీలో ఏఐని ఇంకా డెవలప్ చేసి డెఫినెట్గా మీరు చెప్పినట్టు అంటే ఇమీడియట్ డిస్క్రిప్షన్, ఇప్పుడు ఒక మనిషి మన పక్క నుండి డిస్క్రైబ్ చేసేటట్టు డిస్క్రిప్షన్ రావాలని వాళ్ళు ఏఐ టెక్నాలజీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో మనం దీన్ని స్పేస్ఫెల్ట్ అనేది ఆ యాప్స్ తో కంపేర్ చేయట్లేదండి. వీఆర్ ఓన్లీ మేకింగ్ ఇట్ అ లేబులింగ్ యాప్. మనకి విజువల్లీ ఇంపేర్డ్ కి లేబులింగ్ చేసుకోవడానికి అండ్ కస్టమైజ్ లేబులింగ్ చేసుకోవడానికి మనం ఇది ప్రయత్నిస్తున్నాం. Yes, yes, madam. Already, previously also I have seen your video on YouTube. I could not join on that day also in the live session. Today also, just now I have seen this description given by our Pandu of Education and Technology. Therefore, only I joined very late. However, it may be, I know, I could understand what you are saying in labeling app అనేది, బట్ ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకుంటే మరింత మీరు ఇంకా మేలు చేసిన వాళ్ళు అవుతారు. వీళ్ళు ఈ వివిన్ some technology person, technical persons are there, software engineers are there. వాళ్ళు ఇది కూడా నోట్ చేసుకుంటే బాగుంటది అనేది నా ఒపీనియన్ అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Definitely, sir. We will take that into consideration, sir. With the future, we will definitely try to add all these features into one application. So we'll do that. Yeah. Okay, nice of you, sir. Yeah, ma'am, one more question. ఇప్పుడు మనకి డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అయితే కొన్ని అప్లికేషన్స్లో లైక్ మాకు కొన్ని అంటే మా యూనివర్సిటీలో కొన్ని టాపిక్స్ అనేది డైరెక్ట్గా వాళ్ళు చేసిన ప్రజెంటేషన్ పీపీటీ అనేది పెట్టేస్తున్నారు. సో అలాంటివి కూడా ఇది రికగ్నైజ్ చేస్తుందా డాక్యుమెంటేషన్లో? అంటే నువ్వు హార్డ్ కాపీ అంటున్నావా పూజ? హార్డ్ కాపీ కాదు మ్యామ్, సాఫ్ట్ కాపీ. నో, సాఫ్ట్ కాపీలో ఇది ఏం, బికాస్ సాఫ్ట్ కాపీ ఆబ్వియస్లీ మనం కంప్యూటర్ కి అయితే గ్లూ చేయలేము కదా, సో ఇట్ డజంట్ వర్క్ విత్ సాఫ్ట్ కాపీ. అంటే మ్యామ్ పీపీటీస్ ఇవి పీడిఎఫ్ ఫార్మాట్ లో వాళ్ళు కన్వర్ట్ చేసి ఇస్తారు. లేదు మా, ఆల్ దిస్ పీడిఎఫ్ పీపీటీ అన్ని సాఫ్ట్ కాపీ. ఇది ఓన్లీ హార్డ్ కాపీ ఏదైతే ఉందో దానికి నువ్వు అతికించుకోవచ్చు. ఆబ్వియస్లీ నువ్వు ఇది ఎలా ఒక సాఫ్ట్ కాపీకి అయితే ఎలా అతికించలేము కదా, ఇది స్పేస్ఫెల్ట్ లేబుల్స్. మ్యామ్ ఇంకొక డౌట్ మ్యామ్, ఒకవేళ హార్డ్ కాపీ అయితే మాత్రం మనకు ఉంటుందా, ఇది అవైలబుల్ గా ఉంటుందా?
సో హార్డ్ కాపీ ఉంటే ఇది గ్లూ చేసుకొని అందులో ఏమేమి ఉన్నాయో కంటెంట్ ఏమేమి ఉన్నాయో అది మీరు రికార్డ్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. మ్యామ్ ఇప్పుడు అదే కాకుండా లైక్ లేబుల్స్ మనం స్కాన్ చేయడం అంటే ఫోన్ టోటల్లీ బ్లైండ్ వాళ్ళకి స్కాన్ చేయడం అంటే అది మనకి ఏదైనా బీప్ సౌండ్ ఇస్తుందా? అంటే మనం కరెక్ట్ పొజిషన్లో స్కాన్ అవుతున్నప్పుడు లైక్ మీరు లెఫ్ట్ సైడ్లో పెట్టండి, రైట్ సైడ్ పెట్టండి, మిడిల్లో పెట్టండి. లేదు మా ఐ టెల్ యూ వాట్. సో ఇప్పుడు మోస్ట్లీ మీరు డాక్యుమెంట్ స్కాన్ చేసే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్ స్కాన్ చేసి ఇప్పుడు కీబో, ఇన్స్టా రీడర్ అలాంటి యాప్స్ ఉన్నాయి. సో ఆ యాప్స్ యూజ్ చేసి మీరు స్కాన్ చేసేటప్పుడు డెఫినెట్లీ అది మీకు అంటుంది మూవ్ యువర్ ఫోన్ టు ద లెఫ్ట్, మూవ్ యువర్ ఫోన్ టు ద రైట్, బాటమ్ అని చెప్తుంది. ఇందులో ఏంటంటే ఈ లేబుల్స్ మీకు టచ్ చేయొచ్చు. అది ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఎమ్ కంప్లీట్లీ విజువల్ ఇంపేర్డ్, నాకు లో విజన్ అనేది లేదు. కానీ నేను ఇప్పుడు ఒక డాక్యుమెంట్ పైన లేబుల్ ఎక్కడ, నాకు ఒక లేబుల్ మీరు అతికిచ్చి ఇస్తే, డోంట్ టెల్ మీ వేర్ ఇట్ ఈస్ గ్లూడ్, నాకు మీరు లేబుల్ అతికిచ్చి ఇస్తే నాకు తెలుస్తుంది బికాస్ ఐ కెన్ టచ్ ద లేబుల్. ఆ చిన్న 1 inch సైజ్ లో ఉంటుంది, అది నేను టచ్ చేయొచ్చు, అది ఆ స్క్వేర్ షేప్ నేను ఫీల్ చేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ మీరు ఏం చూసుకోవాలంటే మీ ఫోన్ లో బ్యాక్ కెమెరా ఎక్కడ ఉంది అని చూసుకోవాలి. సో ఆ కెమెరా ఏం చేయాలంటే మీరు ఆ లేబుల్ వైపు పాయింట్అవుట్ చేయండి, దగ్గరికి పెట్టండి, దగ్గరికి పెట్టి స్లోలీ మూవ్ యువర్ ఫోన్ అవే ఫ్రమ్ ద లేబుల్. ఓకే, సింపుల్ థింగ్. ఆ లేబుల్ ఉంది, లేబుల్ టచ్ చేయండి, ఆ స్క్వేర్ షేప్ చూడండి, దెన్ ఎగ్జాక్ట్లీ మీ ఫోన్ కెమెరా ఉంటుంది కదా, అది దానిపైన పెట్టి మూవ్ ఇట్ బ్యాక్. అండ్ యాజ్ యూర్ మూవింగ్ ఇట్ బ్యాక్ ఒక పొజిషన్ లో అది ఐడెంటిఫై చేసేస్తుంది. దిస్ హార్డ్లీ టేక్స్ ఈవెన్ ఓన్లీ 2 seconds టైమే తీసుకుంటుంది. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. అంటే ఇట్ డజంట్ నీడ్ లెఫ్ట్ కి పెట్టండి, రైట్ కి పెట్టండి, ఆల్ దట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ డజంట్ నీడ్ అన్నమాట. ఓకే మ్యామ్, ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటి ఏదైనా శాంపుల్ గా లేబుల్ ఏదైనా తెలుగులో రికార్డ్ చేసి ఒకసారి చూపిస్తారా మ్యామ్? ఏంటిమా? ఏదో ఒకటి శాంపుల్ గా మాకు తెలుగులో, అంటే అదర్ లాంగ్వేజెస్ లో కూడా రికార్డ్ చేయొచ్చు అన్నారు కదా, ఒకటి శాంపుల్ గా నేను చేస్తాను. రైట్ నౌ ఐ విల్ షో ఇట్ యువర్. కీర్తి గివ్ మీ ఆ లేబుల్ నో, నేను రికార్డ్ చేసి చూపిస్తాను. ఇది ఫ్రీ లేబుల్, నా ఫోన్ ఇచ్చేది. ఒక్క నిమిషం, నేను తీస్తున్నాను ఒక లేబుల్. ఒక లేబుల్ నేను టేబుల్ పైన ఇప్పుడు కొత్త లేబుల్ అతికిస్తున్నాను. అండ్ ఐఎమ్ ఓపెనింగ్ మై ఫోన్. System launcher. Controls. Links. Windows. Speech rate. Speech rate 100. Speech rate. Spoken language. Tamil. Korean. Marathi. Bengali. Portuguese. Kannada. Tamil. English. Telugu. English. United States. Vietnamese. Indonesian. Portuguese. Bengali. English. India. 4. I'm going to my Spacefelt app. నేను Spacefelt app కి వెళ్తున్నాను ఇప్పుడు. Clubhouse. Uber. Smart audio player. Settings. Spacefelt. సో Spacefelt app కి వెళ్ళి నేను స్టార్ట్ స్కానింగ్ చేస్తున్నాను. Start scanning. సో అందరికి వినిపిస్తుందా టాక్ బ్యాక్? The scanner is active. Point the camera to the tag. Yeah, ma'am. Audible, ma'am. ఓకే, సో ఇప్పుడు నా కెమెరా నేను ఈ లేబుల్ పైన పెడుతున్నాను. Personal tag detected. Select the options below to record. ఓకే, సో న్యూ పర్సనల్ ట్యాగ్ డిటెక్టెడ్. నేను స్వైప్ చేసి రికార్డ్ అనే ఆప్షన్ కి వెళ్తున్నాను. Record tag. Please record your 5-second audio after the beep sound. Education and technology webinar. Recording is complete. Click the scan another button to resume scanning. అది స్కానింగ్ అయిపోయింది. Re-record. Recording is back to home. Delete record. Play recording. Scan another. సో ఇప్పుడు మళ్ళీ అదే లేబుల్ ని, సారీ నేను తెలుగులో రికార్డ్ చేయాలి కదా. సో ఐ డిడ్ ఎ మిస్టేక్. ఇక్కడ నేను ఏం చేశాను, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అని ఇంగ్లీష్ లో రికార్డ్ చేసేసాను. సో నౌ ఐ కెన్ యాక్చువల్లీ రీ-రికార్డ్ ఇట్. సో రీ-రికార్డ్ ఆప్షన్ ఇలా ఉంటుంది. Scanner is active. Personal tag detected. Select record. Activate mic. Start scanning.
Scanner is Ma'am, active. can you increase Camera the is active. volume? Yes, 1 minute. Full personal tag detected. Education and technology webinar. సో ఇది నేను ఇంగ్లీష్ లో రికార్డ్ చేసేసాను. ఇప్పుడు నేను ఇది రికార్డ్ తెలుగులో చేస్తాను. Pre-record tag. Please record your 5-second audio after the beep sound. అందరికీ నమస్కారం. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఈ వెబినార్ లో జాయిన్ అయ్యి. Recording is complete. సో ఇది రికార్డ్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ ఈ లేబుల్ ని స్కాన్ చేస్తాను. Pre-record tag. Start scanning. Scanner is active. Full personal tag detected. అందరికీ నమస్కారం. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఈ వెబినార్ లో జాయిన్ అయ్యి. Scanner is active. సో ఇప్పుడు చూస్తే అది నేను తెలుగులో రికార్డ్ చేశాను. అలా ఏ భాష వాళ్ళు ఆ భాషలో మీరు రికార్డ్ చేసుకోగలుగుతారు. సో ఇస్ దట్ క్లియర్ పూజ? Yes, ma'am, clear. Ma'am, ఇది అంటే మనం we no need to select any language no before recording. No. రికార్డింగ్ అనేది ఏ లాంగ్వేజ్ అలా సెలెక్షన్ ఏం లేదు. అది డైరెక్ట్ మీరు నార్మల్ అన్నిటికీ సేమ్ విధంగా మీరు యూజ్ చేసి ఆ రికార్డ్ ట్యాగ్ అనే ఆప్షన్ లో వెళ్ళి మీ లాంగ్వేజ్ లో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. దానికి ఏం లాంగ్వేజ్ సెలెక్షన్ ఏం ఉండదు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, ఎస్ చెప్పండి మా. నేను శ్యామ్ సుందర్రావు టీచర్. మళ్ళీ ఒకసారి విషయం ఏంటంటే లెంగ్త్ ఆఫ్ రికార్డింగ్ టైం అది మాక్సిమం ఎంత పెట్టారు ఇప్పుడు? 60 సెకండ్స్ అండి. 60 సెకండ్స్. దాన్ని ఇంక్రీజ్ చేసే పాసిబిలిటీ ఏమైనా ఉందా? సో ఫ్యూచర్ లో మేము ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మీ ఫ్యూచర్ వర్జన్స్ లో ఇప్పుడు మీ వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ఎలా ఉంటుందండి? మీరు దానిపైన డబుల్ ట్యాప్ చేసి అది హోల్డ్ చేసి అది ఎంత వరకు రికార్డ్ అయిపోయి దెన్ ఫింగర్ తీసేస్తే అది పాజ్ అంటే స్టాప్ అయిపోతుంది. ఆ విధంగా చేయాలి అని ఫ్యూచర్ లో అనుకుంటున్నామండి. 60 సెకండ్సే కాకుండా ఆ రికార్డ్ బటన్ అని ఇచ్చే ఆప్షన్ యూజర్ కి వాళ్ళే ఆ టైం కి రికార్డ్ చేసి రిలీజ్ చేస్తే అది అన్ని మినిట్స్ వరకు వస్తుంది. ఓకే అండి, నైస్ అండి. ఎనీ మోర్ క్వశ్చన్స్? Yes, one more question. చెప్పండి. Not question, this is also my suggestion. Okay. అదేంటంటే if we keep on our app in our mobile, అర్థమవుతుంది కదా, మనం మన మొబైల్ ఆన్ లో ఉంచి వీఆర్ మూవింగ్ సమ్వేర్, అక్కడ మనకు కావాల్సినటువంటి ఐటమ్ ఆల్రెడీ విచ్ ఈస్ రికార్డెడ్ అండ్ పేస్టెడ్ ఆర్ స్టిక్డ్ అక్కడ ఏమైనా ఉంటే అక్కడ వెంటనే మనకు ఇప్పుడు సపోజ్ మీరు ఇంతకుముందు చెప్పారు ఇక్కడ వాష్ బేషన్ ఉంది, హియర్ ఈస్ వాష్ బేషన్. వాష్ బేషన్ దగ్గరికి మనం వెళ్ళగానే ఆటోమేటిక్ గా మన మొబైల్ యాప్ ఆన్ లో ఉంటుంది కాబట్టి అది ఐడెంటిఫై చేసి హియర్ ఈస్ వాష్ బేషన్. దిస్ ఈస్ ద జనరల్ కంపార్ట్మెంట్. దిస్ ఈస్ ద లేడీస్ కంపార్ట్మెంట్. లైక్ దట్ ఇట్ షుడ్ బి అనౌన్స్. ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఆ విధంగా ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు బీకన్ టెక్నాలజీ అని ఉంది. ఓకే, సో బీకన్ టెక్నాలజీలో ఏమైతుందంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ బీకన్స్ వాళ్ళ ప్రెమైసెస్ లో వాళ్ళు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఆ బీకన్ టెక్నాలజీ కనుక మీరు ఆ ఏరియాలో పెడితే యాజ్ అ యూజర్ మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పారో ఇక్కడ వాష్రూమ్ ఉంది, ఇక్కడ లేడీస్ కంపార్ట్మెంట్ ఉంది అని అది అనౌన్స్ చేస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి అది చాలా ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు మనం ఆర్గనైజేషన్స్ కి వెళ్ళే వాళ్ళని ఓకే మీరు బీకన్ టెక్నాలజీ పెట్టిందంటే కొందరే అంటే బాగా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అలాంటి వాళ్ళు మేబీ ముందుకు రావచ్చేమో, మేబీ గవర్నమెంట్ ఫండెడ్ ఇది వాళ్ళు ముందుకు రావచ్చేమో. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న రెస్టారెంట్ మనం యాక్సెసిబుల్ చేయాలి అనుకుంటున్నామంటే దే వుడెంట్ బి విల్లింగ్ టు యూజ్ బీకన్ టెక్నాలజీ. యు ఆర్ రైట్. నేను ఆ విషయం అనట్లేదమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ రైల్వేస్ బ్రెయిల్ లేబుల్స్. బ్రెయిల్ లేబుల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేస్తుంది. సీట్ నంబర్స్ అండ్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ డీటెయిల్స్ వాళ్ళు బ్రెయిల్ లో పేస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ దెర్ ఈస్ ఎ ప్రొవిజన్. కరెక్ట్. అలాగే
మన మొబైల్ అక్కడికి వెళ్ళగానే ఆ స్టిక్కర్ ఉన్న చోటికి మనం వెళ్ళగానే అది ఇట్ షుడ్ రీడ్ వాట్ ఈస్ రికార్డెడ్ ఆన్ దట్ లేబుల్. అట్లా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందేమో. అండ్ అట్ ద సేమ్ టైం మనము రైల్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంట్ చేసి ఈ విధంగా మాకు సీట్ నంబర్స్ బ్రెయిల్ లో ఏ విధంగా అయితే పెడుతున్నారో ఆడిబుల్ గా అట్లాగే మాకు ఈ విధంగా కూడా రికార్డ్ చేసి పెడితే మా స్పేస్వెల్ ఈ యాప్ మేము డెవలప్ చేశాము. ఈ విధంగా చేస్తే బ్లైండ్ పీపుల్ కి ఎక్కువ ఉపయోగపడుతుంది అని మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంట్ చేస్తే ఇది దే మే ఇంట్రడ్యూస్ ఐ థింక్. షూర్ అండి, డెఫినెట్ గా ఫ్యూచర్ లో మా ప్లాన్ ఉంది. we ourselves are exploring public places. అంటే వివియన్ మా టీమ్ అందరం మేము ఇన్ఫాక్ట్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ లైక్ మొన్ననే నేను రైల్వే స్టేషన్ వెళ్ళాము. ఆ రైల్వే స్టేషన్ లో ఈ టాక్టైల్ టైల్స్, డిసబిలిటీ కంపార్ట్మెంట్ ఎలా ఉంది, అక్కడ ఎలా ఇది ఇన్కాపరేట్ చేయొచ్చు. దానికంటే ముందు మేము ఒక మ్యూజియం ఆఫ్ ఆంథ్రోపాలజీ వెళ్ళాము, అక్కడ ఎలా ఇది యూస్ చేసి. సో వీఆర్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ బికాస్ దీనికంటే ముందు మాకు తెలిసినట్టు ఇలాంటి టెక్నాలజీ అనేది యూస్ చేయలేదు. సో ఇది యూస్ చేస్తే కూడా ఒక విజువల్లీ ఇంపైర్డ్ కి ఎలా ఫీజిబుల్ గా ఉండాలి అవన్నీ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అండి. అండ్ డెఫినెట్ గా మేము గవర్నమెంట్ ని కూడా అప్రోచ్ చేస్తున్నాం. అండ్ హోప్ఫుల్లీ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ ఇన్ గెటింగ్ ఇట్ దేర్. ఇప్పుడు మీరు ఈ డెవలప్ చేసినటువంటి యాప్ ఇంతకుముందు ఇటువంటి యాప్ లేదు, ఇప్పుడు మీరు డెవలప్ చేశారు. ఇట్ ఈస్ వెరీ మచ్ అప్రిషియబుల్. అయితే విషయం ఏంటంటే టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది, తర్వాత మనకు జనరల్ రిజర్వేషన్ మన రిజర్వేషన్ వెయిటింగ్ హాల్ ఎక్కడ ఉంది, ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ హాల్ ఎక్కడ ఉంది, ఇటువంటి అన్ని కూడా స్టిక్ ఆన్ చేసి మనం రికార్డ్ చేసి స్టిక్ ఆన్ చేసి మనం ఆ లొకేషన్ కి వెళ్ళగానే ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేసి ద యాప్ షుడ్ రీడ్ అవుట్ అని ఆ విధంగా ఉండాలి అనేది వన్స్ అగైన్ రీఇటరేటింగ్. డెఫినెట్ గా విల్ ట్రై అండి, విల్ ట్రై. ఫ్యూచర్ లో హోప్ఫుల్లీ అంత అడ్వాన్స్ టెక్నాలజీ వరకు మేము రాగలుగుతాం. థ్యాంక్ యూ అండి. మ్యామ్ వన్ మోర్ క్వశ్చన్. మీరు లేబుల్స్ ఒకటి బుక్లెట్ అన్నారు కదా, అంటే ఆ బుక్లెట్ లో లేబుల్స్ ని మనం కట్ చేసుకుని స్టిక్ చేసుకునేప్పుడు ఇప్పుడు బ్రైలీ వచ్చిన వాళ్ళు దానిలో ఆ లేబుల్స్ ని బ్రైలీలో కూడా రాసుకోవచ్చా? అంటే కొన్ని స్టిక్కర్స్ పేస్ట్ చేసి గ్లూ చేయాలన్నారు కదా, సో బ్రైలీలో కూడా రాసేసుకుని మేము అలా స్టిక్ చేసుకోవచ్చా బాక్సెస్కి, లేకపోతే ఓన్లీ రికార్డింగ్ వరకే యూస్ అవుతాయా ట్యాగ్స్? సీమా ఎగ్జాంపుల్, ఆ లేబుల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేబుల్ అనేది మీకు 1 inch లేబులే ఉంటుంది పూజ. ఓకే, అండ్ ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు కట్ ఇట్. అది జస్ట్ పీల్ చేయొచ్చు. ఆల్రెడీ అది ఆ స్క్వేర్ షేప్ లో మీరందరూ చెక్ బుక్ చూసుంటారు, బ్యాంక్ చెక్ బుక్స్. ఓకే, బ్యాంక్ చెక్ బుక్స్ లో మీకు ఎలా పేజెస్ ఉంటాయి, అందులో అలాగే 6 pages ఉన్నాయి. ఈచ్ పేజ్ లో మీకు 18 లేబుల్స్ ఉంటాయి. ఓకే, వన్ ఆఫ్టర్ ది అదర్. సో మీరు అది స్లోలీ పీల్ చేయాలి. పీల్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్రెయిల్ అనేది ఇన్ఫాక్ట్ అవసరమే లేదు. ఎందుకని అంటాను, వన్ ఇస్ బ్రెయిల్ లో మీరు ఆ 1 inch ఏరియాలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ లో మీరు అందులో ఎంబోస్ చేయలేరు. ఓకే, చాలా తక్కువ వరకు ఇన్ఫర్మేషన్. బికాస్ బ్రెయిల్ అనేది స్క్రిప్ట్ మనం ఒక పేజ్ రెగ్యులర్ స్క్రిప్ట్ చూస్తే అదే బ్రెయిల్ లో మీకు 8 pages వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ 1 inch లో ఎంతవరకు మనం పెట్టగలుగుతాం, అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా మనకి తెలియదు. సో ఆబ్వియస్లీ మీరు చేయాలనుకుంటే కూడా బిఫోర్ యూ పీల్ ఇట్ యూ హ్యావ్ టు పంచ్ ఇన్. కానీ పంచ్ ఇన్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఆ స్టిక్కర్ అనేది ఆ క్యూఆర్ లేబుల్ డ్యామేజ్ అవ్వకూడదు. ఓకే, క్యూఆర్ లేబుల్ డ్యామేజ్ అయిపోతే కనుక అది మీ ఫోన్ అది సరిగా స్కాన్ చేయదు, అది ఐడెంటిఫై చేయదు. So you have to be careful of that. And obviously ఒక బ్రెయిల్ కంటే ఎక్కువ ఒక రికార్డింగ్ లో మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు సేవ్ చేసుకోవచ్చు కదా. సో మెనీ వుడ్ ప్రిఫర్ రికార్డింగ్ రాదర్ దెన్ బ్రెయిల్ లో. బ్రెయిల్ లో ఏంటంటే టచ్ చేసి ఇమ్మీడియట్ గా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది, ఎందుకంటే కొంచెమే మీరు టైప్ చేసి పెట్టుకోవచ్చు. మ్యామ్ అంటే ఇది ఓకే అంటే కొన్ని మనకి కిచెన్ ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ పప్పుల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, సో
అదే సైజ్ ఆఫ్ బాక్సెస్లో అయినప్పుడు కొన్నిసార్లు లేబుల్లో అదే ఈ యాప్ అనేది యూజ్ చేయనప్పుడు కూడా మేము అందులో బ్రైలీలో చూస్తే జస్ట్ అది టచ్ చేసి ఇది ఈ బాక్స్ అని కనుక్కోవచ్చు కదా. సో రెగ్యులర్ పేపర్ పెట్టుకోవచ్చు, కానీ ఈ పేపర్ పెడితే ఐఎమ్ థింకింగ్, అంటే ఇప్పటి వరకు ట్రై చేయలేదు, బట్ ఐఎమ్ థింకింగ్ క్యూఆర్ లేబుల్ అనేది ఇట్ హ్యాస్ టు అది డిస్ట్రాయ్ అవ్వకూడదు, అంటే ఏం డ్యామేజ్ అవ్వకూడదు. వివియన్, యూ వాంట్ టు ఆన్సర్ దిస్? షీ ఈస్ ఆస్కింగ్, కెన్ వి ఎంబోస్ బ్రెయిల్ as well on these labels and glue it? Like supposing if I want to record it, if I want to listen to the description, I can listen, but if directly I want to directly just find out, okay, if it's a single item I want to find out, can I emboss it with braille? I told her that the QR label should not be damaged. If it is damaged, there are chances that your phone may not be able to identify the label. So would you like to add something? I mean, you're right, Aishwarya. I mean, though it is technically possible to emboss something on these labels, but first you said, as you said, in 1 inch area, how much you will write in braille. That is one thing. Second is, if you puncture these labels, then probably the scanner will find it difficult to read it. It can take only some damage, it can take definitely, but in case you make some holes in it by mistake, then it becomes difficult for the scanner. So we can try it out, like with nothing wrong in exploring these, but so far we didn't do, and I think like it will be a problem. Okay sir, thank you. Any more questions? That's it, I think. Pooja? Yeah ma'am, from my side questions are there. Over. మ్యామ్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. 1 సెకండ్ పాంటను మాట్లాడుతున్నాను. చెప్పండి మ్యామ్. సో మ్యామ్ ఇక్కడ మనకి డిఫరెంట్ లేబుల్స్ అనేవి ఇచ్చారు కదా. ఇప్పుడు మనకి ఒక ఫైల్, ఒక డాక్యుమెంట్ కూడా మనం హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మనం ఈ యొక్క లేబుల్ ను అతికించి మనం రీడ్ చేయొచ్చు అని చెప్పారు. సో అయితే మనకి ఒక బుక్ లో ఏమన్నా, ఇప్పుడు మనకి బుక్ కొన్ని ఉంటాయి కదా మ్యామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా బయట ఏదన్నా ఒక వస్తువు కనుక్కొచ్చినప్పుడు, మనం పర్చేజ్ చేసి తీసుకొచ్చినప్పుడు దానికి ఒక లేబుల్ అనేది, బుక్లెట్ అనేది ఒకటి ఇస్తారు కదా. దాంట్లో మినిమం ఒక 5 pages ఆర్ 6 pages లేదా 10 pages అలా ఉంటుంది. సో ఇందులో ఉన్న పేజెస్ ను మనం ఆ యొక్క లేబుల్ సహాయంతో మనం రీడ్ చేసేటువంటి దానికి ఆస్కారం ఉంటుందంటారా? దేన్నైనా రికార్డ్ చేయొచ్చండి, అంటే ఏం రెస్ట్రిక్షన్ లేదు. లైక్ ఎగ్జాంపుల్, మేము ఎర్లీ ఇది లేబుల్స్ అనే బుక్లెట్ అనే స్పేస్ఫెల్ట్ మార్చ్ ఏప్రిల్లో లాంచ్ చేసామండి. అండ్ ఇనిషియలీ యూస్ కేసెస్ వచ్చి ఒక 10 యూస్ కేసెస్ ఉండే, అంటే ఈ ప్లేసెస్ లో మీరు యూస్ చేయొచ్చు అని చెప్పాము. కానీ మా యూజర్స్ కి ఇది ఇచ్చిన తర్వాత దే హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ సెవరల్ థింగ్స్. ఒక అమ్మాయి ఎలా యూజ్ చేసిందంటే, వాళ్ళు ఇల్లు చేంజ్ చేశారండి. ఇల్లు చేంజ్ చేసినప్పుడు ఆ డబ్బాలు ఉంటాయి కదా కార్టన్స్ పైన తను ఈ లేబుల్స్ అతికిచ్చేసి ఆ కార్టన్స్ లో ఏమేం సామాన్లు వాళ్ళు పెట్టారని తను రికార్డ్ చేసేసింది. మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అది స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి ఈజీ ఉండే, ఈ కార్టన్ లో ఇవి ఉన్నాయి. సో యూస్ కేసెస్ అన్ని మీ ప్రకారంగా, అంటే ఈ సిచ్యువేషన్ లోనే మీరు యూజ్ చేయాలి, దీంట్లో యూజ్ చేయకూడదు అలా ఏమీ లేదు. మీరు ఎక్కడైతే మీకు లేబులింగ్ కావాలో అండ్ ప్రొవైడెడ్ ఆ సర్ఫేస్ అవన్నీ గ్లూ చేయొచ్చు, మీరు అక్కడ పెట్టుకోవచ్చు. వితౌట్ ఎనీ ఇష్యూ మీరు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే మన ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఒక బుక్ లో మనకి ఒక 10 pages ఉన్నాయి అన్నారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్ లో పెడితే ఆ 10 pages స్కాన్ చేసి చదువుతాం, లేకుంటే దానికి సపరేట్ గా మనకి ఏ పేజ్ అయితే కావాలో పర్టికులర్ పేజ్ అనేది చూస్ చేసుకొని ఆ పేజ్ పైన మనం లేబుల్ అతికించి రీడ్ చేసుకోవడమే అంటారా? అది క్లారిటీ కావాలి. I'm not able to actually understand. అంటే మీ ఆ బుక్లెట్ లో మీకు 6 pages ఉంటాయండి. ఓకే, 6 pages నుండి ఏ పేజ్ లో అయినా మీరు లేబుల్ పీల్ చేసి ఎక్కడైనా మీరు అతికించుకోవచ్చు. నాట్ దట్ వన్ ఆఫ్టర్ ది అదర్ తీసి మీరు అతికించాలని లేదు. కానీ ఒక్క పేజ్ ఫినిష్ అయిన తర్వాత వేరే పేజ్కి వెళ్తే మీకు అర్థమవుతుంది, ఓకే ఈ పేజ్ ఇప్పుడు అయిపోయింది, నేను నెక్స్ట్ పేజ్ యూస్ చేసుకోవచ్చు అని. మీరు టోటల్ 108 లేబుల్స్ ఉంటే మీరు ఫస్ట్ లేబుల్ తీసుకోవచ్చు. ఈచ్ లేబుల్ నంబర్డ్ కూడా ఉన్నాయండి. ఆ నంబర్ కి మనకి ఏం సంబంధం లేదు.
ఓకే, ఫస్ట్ లేబుల్ తీసుకోవచ్చు, ఆర్ మీరు అన్నిటికంటే లాస్ట్ లేబుల్ కూడా మీరు సెకండ్ ఐటమ్ మీరు లేబుల్ చేసుకోవచ్చు. అలా ఏం రెస్ట్రిక్షన్ లేదు. ఓకే అమ్మా. ఫైనల్, దిస్ ఇస్ మై ఫైనల్ క్వశ్చన్. ఓకే, ఒక లేబుల్ ఎన్నిసార్లు స్టిక్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు దాన్ని పిక్అవుట్ చేయవచ్చు? ది గమ్మీ అనేది, ఈ గమ్మీనెస్ అనేది ఎంతవరకు ఉంటుంది? దీని స్టేటస్ చెప్పండి. ఓకేనండి. సో లేబుల్ అనేది ఇప్పుడు జస్ట్ జనరల్ లేబుల్స్ మీకు ఎలా ఉంటుంది, మీరు ఒకవేళ తీసేస్తే దాని గ్లూ స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువ అవుతుందండి. ఎగ్జాంపుల్, నేను పెయింటింగ్ చేస్తాను. పెయింటింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు డబ్బాల పైన నేను ఈ కలర్, ఇప్పుడు రెడ్ కలర్స్ పెయింట్స్ ఉన్నాయి, ఆ డబ్బాల పైన నేను ఈ లేబుల్ అతికించి పెట్టుకున్నాను. సో కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అతికించి నేను అదే లేబుల్ ని తీసేసి వేరే డబ్బా పైన యూజ్ చేశాను. ఇప్పుడు కూడా అది పని చేస్తుందండి. అంటే సెకండ్ టైం కూడా గ్లూ చేసినప్పుడు కూడా, తీసేసి గ్లూ చేసినప్పుడు కూడా పని చేస్తుంది. కానీ ఇది ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది. 1 year అయిపోయినా కూడా సైడ్ నుండి ఇప్పుడు చూస్తున్నాను, సైడ్ నుండి కొంచెం అది పైకి వస్తుంది ఆ లేబుల్. ఇట్ ఈస్ స్టిల్ ఐడెంటిఫైయింగ్. నాకు ఇప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ టైం గ్లూ, దాని గ్లూ ఇంటెన్సిటీ, దెన్ సెకండ్ టైం గ్లూ చేసి చూస్తే అది కొంచెం గ్లూ వెళ్ళిపోతుంది, వీక్ అయిపోతుంది. నాట్ దట్ ఇట్ డజంట్ వర్క్, ఇట్ విల్ వర్క్, కానీ కొంచెం గ్లూ తక్కువ అయిపోతుంది సెకండ్ టైం మీరు అదే అతికిస్తే వేరే దానిపైన. ఎస్, ఐ అండర్స్టూడ్ మా. అయితే యాక్చువల్గా నేను అడుగుతున్నా, హౌ మెనీ టైమ్స్ వీ కెన్ take out and stick it to on other dabba or either item on other file. చెప్పలేనండి, till the glue is there అని చెప్పగలుగుతాను. అట్లా ఏమన్నా ఇంతవరకు మీరు ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేశారా? నేను చేసినప్పుడు అండి, ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్ 4 times. నాకు గుర్తుంది, ఒక డబ్బా ఐ ట్రైడ్ ఇట్ 4 times. ఆ 4th time చేసిన తర్వాత దెన్ 5th time తీసినప్పుడు అందులో గ్లూ ఎక్కువగా లేదు, ఇట్స్ గాన్. అంటే ఐ కుడెంట్ యూజ్ ఇట్ మచ్, బట్ ఐ డోంట్ నో, ఇట్ వాజ్ ఓన్లీ 1 case. ఒక్క సిచ్యువేషన్ లోనే అది యూజ్ చేశాను కాబట్టి ఐ వుడెంట్ నో. I can add something here. So it also depends on which surface you are sticking it. For example, if it is like a very smooth plastic box or a card, then you can reuse it. But if you're sticking it on paper surface, say some certificate backside, then when you peel the label, along with it, little bit of paper also will be sticking on it. Just like sellotape, it depends on which surface we are sticking and removing it. So yeah, the number of times you can reuse it also depends on which surface you stick first. Okay, Mr. Vivin, I would like to add one thing, that is develop the magnetic stickers also. We can use number of times in the metal objects, on the metal objects. 100%. True. So what kind of metal objects you have in mind, sir, so that I can think in those lines as well? Already we spoke previously, dabbas means the plastic, on plastic items, not about plastic items I am speaking, like tailor frames or slate guides of wooden slates and like many things which are made up of metal. Okay. If we develop magnetic stickers also, it will be more useful. We can utilize them in number of times, no? Sure. Yeah, definitely. That really makes sense. Thank you so much for that suggestion, sir. I'll look it up. Yeah. Okay, thank you. Ma'am, one more question. మ్యామ్, ఇప్పుడు మనకి కొత్త మొబైల్స్కి ఏదైనా కొత్త ప్రోడక్ట్కి మనకి బుక్లెట్లో మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అంటే లేబుల్ స్టిక్ చేస్తే ఆ పేజ్లో ఉంది అంటున్నారు కదా, లైక్ 7 pages ఉన్న బుక్లో అంటే మనం పేజెస్ మార్చుతున్నప్పుడు లేబుల్ కూడా చేంజ్ చేయాలా? అప్పుడే అది రికగ్నైజ్ చేస్తుందా? ఎలాగా? ఐ డోంట్ గెట్ యువర్ క్వశ్చన్ పూజ. మ్యామ్, ఒక ఏదైనా బుక్లెట్ ఉంటుంది కదా, స్మాల్ బుక్లెట్, అంటే ఏటీఎం కార్డ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఒక బుక్లెట్ ఇస్తారు కదా, సో ఆ బుక్లెట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది కొన్ని 1 pageలో ఉండకుండా 6-7 pagesలో ఉంటుంది కదా.
సో అప్పుడు మనం ఫస్ట్ పేజ్ కి లేబుల్ ఒకటి అంటించేస్తే ఫస్ట్ పేజ్ అది రీడ్ చేస్తుంది, మళ్ళీ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ ఇవన్నీ చూడాలంటే ఎలా అని అడుగుతున్నాను. See, it depends, Pooja. For example, what I can do is I can glue the label on the first page itself, and then I can read out the information. Page 1, this is the information. Page 2, this is the info. Instead of using 7-8 labels for that one booklet, I can use one label only for all the 7 pages. But again, we have to keep in mind that ఇప్పుడు ప్రస్తుతం రికార్డింగ్ డ్యూరేషన్ మనకి 60 seconds ఉంది. So as 60 seconds, we'll have to either cover all the pages or each page ki manam, that will be wasting more labels. Adi important unte fine, we can glue, kani adi important lekunappudu if it is only one time use, we may not want to fix so many labels. But in future ఎప్పుడైతే మేము రికార్డింగ్ డ్యూరేషన్ ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ లో ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో, then probably you can just glue one label for the whole book and you'll be able to listen to it. మ్యామ్ ఫస్ట్ పేజ్ తర్వాత పేజెస్ కి ఎలాగా, అది నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు అనుకోమా, ఒక్క లేబులే నువ్వు ఒక ఫస్ట్ పేజ్ కి పెడుతున్నా. ఓకే, దెర్ ఆర్ 6 pages in it. సో నువ్వు పేజ్ 1 అని చదివి ఆ కంటెంట్ అని నువ్వు డిస్క్రైబ్ చేస్తున్నావు. దెన్ అదే రికార్డింగ్ లో నెక్స్ట్ నువ్వు పేజ్ 2 అని చదివి, దెన్ అగైన్ యు ఆర్ గివింగ్ డిస్క్రిప్షన్. దెన్ పేజ్ 3 అని చదివి, దెన్ అలా 6 pages ది ఇన్ఫర్మేషన్ నువ్వు చదివి ఒకే లేబుల్ లో నువ్వు రికార్డ్ చేస్తున్నావు. బట్ కీప్ ఇన్ మైండ్, ఈ ఇన్ఫర్మేషన్ అన్ని ప్రస్తుతం 60 seconds లో రావాలి. 60 seconds కంటే ఎక్కువ అయిందంటే ఇట్ వోంట్, అంటే నువ్వు 60 seconds రికార్డింగ్ తీసుకుంటుంది. ఫ్యూచర్ లో యూ విల్ బి ఏబుల్ టు ట్రై ఇట్ అవుట్ వెన్ వి చేంజ్ ఇట్ టు వాట్సాప్ టైప్ మెసేజ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యా మ్యామ్. ఇక్కడ నాకు కూడా ఒక డౌట్ ఉంది ఏంటంటే, మీరు అన్నా కదా కొన్ని ఫీచర్స్, ఇంకా ఇది ఇంకోసారి చెప్పండి, ఈ యొక్క యాప్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారు మార్కెట్ లో అనేది? మార్చ్ ఏప్రిల్, రైట్ వివియన్? వెన్ వి రిలీజ్డ్ ఇట్ ఇన్ మార్చ్ ఏప్రిల్, రైట్? మార్చ్ ఏప్రిల్ 2022 మ్యామ్. Yeah, in April, I think. I mean, it was because like it is not like one launched full version or anything. So every now and then we keep on updating. So that's why we ask for feedback. So that's when we started. That time it was like with very basic features. Now we are slowly adding more and more features based on the users' feedback. So it is like completely built for the users only. So because I am a sighted person, so I can't assume things how it will be useful for persons with visual impairment, right? So that's why Aishwarya gives constantly feedback. Likewise, if you all also use and give us feedback, we'll add all those. Okay, thank you. Yes sir, definitely we'll give feedback from this side also. Thank you so much. Yeah. ఓకే మ్యామ్. ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు మీరు అన్నా కదా, ఇప్పుడు మేము ఆల్రెడీ ఈ యొక్క వెబినార్ చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది, మీ దగ్గర అవి పర్చేజ్ చేస్తారు. ఇన్ కమింగ్ ఫ్యూచర్ లో మీరు కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ కూడా యాడ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనము ఈ యొక్క బుక్ లేదు అంటే మనం యాప్ గురించి కావచ్చు, అలాగే లేబుల్స్ మనం పర్చేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తాం కదా. సో మనం ఇప్పుడు ప్రీవియస్ గా మనం కొనుక్కొని పర్చేజ్ చేసి ఉంటాము. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అడ్వాన్స్ గా యాడ్ చేస్తారో, లైక్ ఈ యొక్క లేబుల్స్ లో ఇవన్నీ వర్క్ అవుతాయా? డెఫినెట్ గా, బికాస్ ఆ చేంజెస్ అనేది మనం యాప్ లో చేస్తున్నాం. లేబుల్స్ లో ఏం చేయాలి, లేబుల్ విల్ బి ద సేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రికార్డింగ్ డ్యూరేషన్ తీసుకోండి. రికార్డింగ్ డ్యూరేషన్ సెట్టింగ్స్ లో వెళ్తే అక్కడ మీకు రికార్డింగ్ డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీరు చెక్ బాక్స్ చేయాలి, 5 seconds, 10 seconds, 15 seconds, 13 seconds, 60 seconds. సో ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత అది ఎలా ఉంటుందంటే, మీరు కొత్త లేబుల్ స్కాన్ చేసినప్పుడు మీకు రికార్డింగ్ ఆప్షన్ బదులు మీకు అక్కడ రికార్డింగ్ బటన్ ఉంటుంది. సో ఇప్పుడు సెట్టింగ్స్ నుండి మీకు రికార్డింగ్ డ్యూరేషన్ మీకు కనిపించదు. ఫ్యూచర్ అప్డేట్స్ లో డైరెక్ట్ ఆ పేజ్ ఎక్కడైతే రికార్డ్ చేస్తున్నారో ఆ పేజ్ దగ్గర మీకు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ బటన్ ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా మీకు రికార్డ్ డిస్క్రిప్షన్ బటన్ ఉంటుంది. దానిపైన మీరు డబుల్ ట్యాప్ చేసి హోల్డ్ చేసి రికార్డ్ చేసి మీరు లీవ్ చేస్తే అది రికార్డ్ అయిపోతుంది. సో మీ ఇట్ విల్ స్టిల్ వర్క్ విత్ యువర్ లేబుల్స్. మీ లేబుల్స్ లో ఏం చేంజెస్ రాదు, ఓన్లీ యాప్ లో మీకు చేంజెస్ అనేది వస్తుంది.
ఓకే మ్యామ్. అదే మళ్ళీ లేబుల్స్ మళ్ళీ చేంజ్ అయ్యాయి అంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కదా. నో మా లేబుల్స్ లో ఏం చేంజ్ రాదు. లేబుల్స్ విల్ బి ద సేమ్. యాప్ లోనే మీకు చేంజెస్ వస్తుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మాకు ఇచ్చినటువంటి టైం డ్యూరేషన్ 1 hour or 1.5 hours ఇచ్చారు. నియర్లీ 2 hours దాటిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ టీమ్ కి ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పుకున్నా తక్కువే. ఇందాక మన శ్యామ్ సుందర్ సార్ అన్నట్టు ఇలాంటి అప్లికేషన్ అనేది ఇప్పటి వరకు ఎవరు తీసుకురాలేదు. నిజంగా మా ఎడ్యుకేషన్ టెక్నాలజీ టీమ్ సైడ్ నుంచి కూడా మేము 108 వెబినర్స్ కండక్ట్ చేయాలి అనుకుని టార్గెట్ పెట్టుకున్నాము. ఇందులో ఇప్పటి వరకు కూడా ఎడ్యుకేషన్ పరంగా అలాగే సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి వాటిపైన తీసుకురావడం జరిగింది. అయితే ఫస్ట్ టైం మేము అది కూడా చాలా న్యూ టెక్నాలజీతో న్యూగా డెవలప్ అయినటువంటి అప్లికేషన్ ని మా యొక్క టీం ద్వారా ఫస్ట్ టైం టెక్నాలజీ లెవెల్లో మేము తీసుకొచ్చినందుకు చాలా సంతోషం మ్యామ్. సో వన్స్ అగైన్ అందరు కూడా ఇక్కడ వచ్చినటువంటి మీ టీం అందరికి కూడా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you so much, madam. Thanking us. Yeah, I mean, I understood. I mean, I can understand a bit of Telugu. Only thing is, like, I understand. Unfortunately, at the moment, I couldn't speak back. Okay. But thank you so much for, first of all, for giving us time and having us here. It was wonderful interacting with all of you, and we got so many wonderful suggestions. I've noted everything. Definitely will take into consideration. So please try it out and give your feedback. That will be very helpful for us. And I would like to repeat our number again. Any doubts, any clarifications? Excuse me, number. Hama? Sir, do we have any limit for booklets? We have to use certain 3 booklets, 5 booklets like that. Do you have any limit figure for that? Vivian, do you want to take that question? We don't have any limits when it comes to the booklets. You can keep on adding as many booklets as you want, as you need more than 108. If you want to add more things, then get another booklet and so on. There is one limit for the cloth labels alone. Cloth labels, right now we have set A and set B. Each set has 25 labels. Right now we have 2 sets. For example, if you need to label 50 pieces of clothing, then you might have to get like first set A, finish it off, and then use set B. 2 set A's if you get, it won't work. But this limitation is only for the cloth labels. For the normal booklets, there no such limitation. Thank you very much for the information, sir, and as well as thank you for the application. I'm very happy to hear this such labeling application for us, and thanking you again, sir. I mean, you're very welcome, Nagaraju. I mean, this is not like we alone are doing this. We want this to be like an app or a solution which is developed by the community together. So we will take care of the technology part. You give us the feedback. So we'll all work together on this and make it like a global application, we can say, which will be like an example. I mean, because like when so many technologies are available today, but they are not all affordable. So this assistive technology needs to become affordable. That is our biggest vision. So let's all work together towards it. Yeah. Thank you so much. And I was saying, like, if any doubts you have or anything you want to know, the number I'll repeat again. It is 8520818879. 8520818879. And you can call this number from Monday to Saturdays, 9 a.m. to 6 p.m. ఈ నంబర్ అనేది మీకు ఎవరి మ్యామ్? ఇది సపోర్ట్ టీమ్ వాళ్ళదా? ఇది కీర్తి అవుట్ రీచ్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ నంబర్. సో ఏదైతే డౌట్స్ ఉన్నాయో, ఫ్యూచర్ అప్డేట్స్, ఇప్పుడు మీరు యాప్ డౌన్లోడ్ చేసినా కానీ ఎలాంటి అసిస్టెన్స్ అయినా, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ ఇట్, ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఈ నంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. ఏ లాంగ్వేజెస్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు కూడా చెప్పండి. సో తెలుగులో మాట్లాడగలుగుతారు, హిందీ, ఇంగ్లీష్, కొంచెం వరకు తమిళ్ కూడా తెలుసు. ఓకే. యా. Okay, ma'am. Once again, thank you so much, ma'am. Thank you all. It has been great. Wonderful session in today. Thank you.
Thank you. Okay, Thanks, ma'am. Thank you. Pooja, for having us here and coordinating this. Thank you so much. Okay, ma'am. Thank you, Aunty. Yeah. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాంటి మరెన్నో ఎడ్యుకేషన్ టెక్నాలజీ టీమ్ సైడ్ నుంచి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అన్ని రకాలైనటువంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎడ్యుకేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవరీవన్.